అవేర్నెస్ ఇస్తుంది. చూద్దాం. ఎసిడిటీ దాంట్లో సందేహం ఏం లేదు. టీ అనేది ఎసిడిటీని పెంచదు. ఓకే. సో టీ హెల్దీయా కాఫీ హెల్దీ అంటే టీ ఈజ్ ఆల్వేస్ హెల్దియర్ దెన్ కాఫీ. సో టీ కాఫీలో ఓన్లీ నెగటివ్ థింగ్ ఏంటి అంటే యాడెడ్ షుగర్ ఇస్ ద ఓన్లీ నెగటివ్ థింగ్. దీంట్లో టీలో గానీ కాఫీలో గానీ షుగర్ 2 స్పూన్ షుగర్ అలా వేయటం ఆపేసి 1/2 స్పూన్ షుగర్ కి తీసుకురాగలిగితే గనక దాన్ని ఆస్వాదించగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎసిడిటీ లేని వాళ్ళు హ్యాపీగా తాగొచ్చు కాఫీ. ఒక కాఫీతో మన ఆరోగ్యం ఏం పాడైపోదు. అంటే ఎర్లీ మార్నింగ్ కాఫీ సార్. ఎర్లీ మార్నింగ్ కూడా తప్పేం లేదండి. దట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఓకే. కాకపోతే ఎసిడిటీ ఉన్న వాళ్ళు చేస్తే వాళ్ళకి కడుపు మండే అవకాశం ఉంటుంది. కాఫీ ఇంక్రీజెస్ ఎసిడిటీ. ఓకే ఓకే. కాబట్టి ఎసిడిటీ ఉన్న వాళ్ళు తాగితే వాళ్ళకి పడదు. వాళ్ళు తాగాల్సిన అవసరం లేదు. బెటర్ దే కెన్ గో ఫర్ టీ. టీ తాగొచ్చు అప్పుడు. టీ తాగ దాంట్లో తప్పేం లేదు సార్. అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా ప్రోబయాటిక్ క్యాప్సూల్స్ కానీ టాబ్లెట్స్ కానీ తీసుకోవడం అనేది అంటే సజెషన్ అంటే డాక్టర్ సజెషన్ చేసిన తర్వాత తీసుకోవడం బానే ఉంటుంది. కాకపోతే కొంతమంది డాక్టర్ సజెస్ట్ చేయరు, కొంతమంది వాడుతుంది. సో ఇది ఎంతవరకు హెల్త్ కి బెస్ట్? వాయిస్ రావట్లేదా? వస్తుంది సార్. వస్తుంది సార్. మనీ ఒకసారి చెక్ చేసుకో. మనీ సైడ్ నీ దగ్గర ఆడియో ఏమన్నా ప్రాబ్లం ఉందో చూడమ్మా. ఓకే రైట్. సో ఇక్కడ మనకు ఎర్లీ మార్నింగ్ టీ కాఫీలు తాగే వాళ్లకు దాని ద్వారా కలిగే ప్రయోజనాలు నష్టాలను ఒకసారి అవగాహన కలిగిద్దామని మన ఉద్దేశంతో మనం ఇది సరే. సో వింటూ ఉండండి. ఇంకా కొంతమంది వచ్చేవాళ్ళు టీమ్మేట్స్ వచ్చేంత వరకు ఇది వింటాం. కొంచెం అవేర్నెస్ అంటారు. అంటే ప్రోబయోటిక్స్ అనేవి ఇట్ ఈస్ నథింగ్ బట్ నేను చెప్పాను కదండి, మన పెరుగన్నం ఈజ్ ఎ ప్రోబయోటిక్. మన సద్దన్నం ఈజ్ ఎ ప్రోబయోటిక్. దాంట్లో ఉండే బ్యాక్టీరియల్ కాంపోజిషన్ డిఫరెంట్ ఉంటుంది. అది గంజి పులిసి పెడితే వచ్చేది. ఓకే. సో పెరుగుని పులివి పెడితే వచ్చే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ లో వేరే స్పీషీస్ ఉంటాయి. ఓకే. తర్వాత మన దోస పిండిని పులవ పెడితే వచ్చేది వేరే స్పీషీస్ ఉంటాయి. ఇట్లా రకరకాలవి ఉంటాయి. అంటే వీటన్నిటిని హెల్తీ బ్యాక్టీరియా మన ఫుడ్ లో తీసుకోవటం ఇంకా మంచిది అంటారు. మనం చెత్తంతా తిని ఒక ప్రోబయోటిక్ వేసుకుంటే మంచి అయిపోదు. ఓకే. సో మనం రోజు తినే దాంట్లో మీరు చెత్త తినాలనుకున్నారనుకోండి, టేస్ట్ బేస్డ్ వారానికి ఒక రోజు పెట్టుకోండి చీట్ డే. మిగిలిన 6 days వీలైనంత వరకు మనం హెల్తీ డైట్ కి స్టిక్ ఆన్ అయి ఉంటే మంచిది. ఓకే. అండ్ మన గట్ హెల్త్ విషయానికి వచ్చేటప్పటికి రీసెంట్ టైమ్స్ లో పేగు క్యాన్సర్ అనేది కూడా బాగా వింటున్నాం. సో అది యూజువల్ గా ఎలా వస్తూ ఉంటుంది? అంటే మనం తీసుకునే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఫుడ్స్ వల్లే ఆ పేగు క్యాన్సర్ అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉంటుందా, లేకపోతే దానికి గల కారణాలు ఏంటి? నేను రీసెంట్ గా ప్యారిస్ వెళ్ళాను. ఓకే. ప్యారిస్ వెళ్తే అక్కడ ఫుడ్ చూస్తుంటే నాకు అదొక రకమైన విరక్తి కలిగింది. ఉదయం లేవగానే అక్కడికి వెళ్తే హోటల్లో బుఫే పెడతారు. ఏముందంటే బ్రెడ్ జామ్, లేదంటే ఆ సాసేజెస్లు బీఫ్ పోర్కు, దట్ ఈస్ దేర్. ఇంకేం లేదు వాళ్ళకి తినడానికి. దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఇప్పుడు మన ఇండియాలో 5 star హోటల్కి వెళ్ళండి, ఇడ్లీ ఉంటది, దోశ ఉంటది, వడ ఉంటది, ఉప్మా ఉంటది, ఒక 100 రకాలు ఉంటాయి. సో దే ఆర్ ఆల్ అవర్ ట్రెడిషనల్. వీ హ్యావ్ సో మచ్ వెరైటీ టు ఈట్. వాళ్ళకి అంత వెరైటీ కనపడట్లేదు ఎక్కడ. ఓకే. తింటే మొత్తం స్టీక్ డైరెక్ట్ రెడ్ మీట్ ఎక్కువ తింటారు. అండ్ ఇది ఇంత మీట్ తిని మనం 4 లెట్టూస్ ఆకులు తింటే హెల్దీ థింగ్ వచ్చేది కదా, రాదు. సో వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఆప్షన్స్. మన ట్రెడిషనల్ ఆప్షన్స్ ఆర్ వెరీ గుడ్, వెరీ టైమ్ టెస్టెడ్. దట్ ఈస్ మీరందరూ ఇప్పుడు మన దగ్గర ఈ మీడియా ద్వారా క్యాన్సర్లు అవి ఎక్కువ వింటున్నామని భయపడుతున్నారు కానీ మీరు నోట్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ పేజ్ తీసి నోట్ చేసుకోండి కావాలంటే. డేవిడ్సన్ టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ అంటే ఇది ఆల్మోస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్స్ కి భగవద్గీతతో సమానం. ఓకే. అలాంటి బుక్ లో హారిసన్ గానీ డేవిడ్సన్ గానీ సిఎండిటి అనే టెక్స్ట్ బుక్ లో కోలన్ క్యాన్సర్ అనే చాప్టర్ ఓపెన్ చేయండి. ఓకే. ఓపెన్ చేస్తే వాట్ ఈస్ ద ఇన్సిడెన్స్ ఇన్ అమెరికా అంటే, వాట్ ఈస్ ద ఇన్సిడెన్స్ ఇన్ ఇండియా అంటే, ఇండియాలో కన్నా 30 రెట్లు అమెరికాలో క్యాన్సర్ ఎక్కువ. ఓకే.
30 రెట్లు కోలన్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్. ఆహా. యునో 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు 5 ఏళ్ళకి ఒకసారి కానీ కొలనోస్కోపీ చేయాలి. ఓకే. కొలనోస్కోపీ అంటే ఆల్మోస్ట్ ఇంత పెద్ద పైప్ ని మోషన్ ద్వారా నుంచి కంప్లీట్ గా వెళ్ళి పెద్ద పేగు అంతా స్టడీ చేస్తారు ఎక్కడన్నా క్యాన్సర్ వస్తుందా అని. ఓకే ఓకే. దట్ ఈస్ అ రూల్. మీరు అది చేయలేదనుకోండి, యువర్ ఇన్సూరెన్స్ ప్రకారం నువ్వు అది చేయించుకోలేదు, రేపు నీకు క్యాన్సర్ వస్తే నీకు ఇన్సూరెన్స్ కూడా కవర్ అవ్వదు. ఓకే. ఇండియాలో ఆ రూల్ లేదు. ఎందుకని? మీరు ఏ టెక్స్ట్ బుక్ అన్నా చదవండి. కోలన్ క్యాన్సర్ అంటే 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఒకసారి కొలనోస్కోపీ చేసి స్క్రీనింగ్ చేయాలి. ఇండియాలో అది లేదు. ఎందుకు? 30 times మోర్ కామన్ ఇన్ వెస్ట్రన్ పాపులేషన్. యూరోప్ లో, యుఎస్ లో దట్ ఈస్ మోర్ కామన్. మన ఇండియాలో ఎందుకు లేదు? మన ఫుడ్ హ్యాబిట్స్, వీ హ్యావ్ సో మచ్ టు ఈట్. అన్ని ట్రెడిషనల్ వెజిటేరియన్, మంచిగా అన్నము, పప్పు, లేదంటే ఒక కూర, ఒక వెజిటబుల్ కూర, తర్వాత పెరుగు. ఆ ట్రెడిషన్ కి మనం అలవాటు పడున్నాం ఎప్పటి నుంచో. ఆ ట్రెడిషన్ ఈస్ ప్రొటెక్టింగ్ అవర్ స్మాల్ రైట్, మన ఇంటెస్టైన్స్ ని కాపాడి చాలా వరకు క్యాన్సర్ రాకుండా అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేమేంటి అనుకుంటున్నాం, అన్ని చదివినా మేము కన్క్లూజన్స్ ఇవ్వము. మోస్ట్ లైక్లీ ఇది కారణం అయి ఉంటది అని చెప్పగలుగుతాం. ఓకే. చాలా మంది ఏంటంటే నాలెడ్జ్ లేని వాళ్ళు ఇదే అని కన్క్లూజన్ చేయాలంటే దాని పెద్ద చాలా రీసెర్చ్ ఉండాలి. అంటే సింపుల్ చెప్పాలంటే యూఆర్ నాట్ పాసింగ్ అనే జడ్జ్మెంట్. మోస్ట్ లైక్లీ దిస్ మైట్ బి ద రీజన్. అక్కడికి వెళ్తే అసలు ఏం తినాలో అర్థం కాల. ఆ బ్రెడ్ జామ్ ఎంత చండాలంగా, ఏమని తింటాం రోజు అదేనా, లేదంటే కాన్ఫ్లెక్స్, ఇంకేం తింటాం చెప్పండి మీరు? మనం ఇన్ని రకాల మంచిగా చక్కగా ఒక ఇడ్లీ, ఒక దోశ, ఒక పూరి ఇలాంటి వాటికి అలవాటు పడిన వాళ్ళం అక్కడ వాళ్ళు ఇంక రోజు ఎలా తింటున్నారు నాకు ఆశ్చర్యం వేస్తుంది. సో రోజు అదే తిని వాళ్ళకన్నీ పైల్ సమస్య ఎక్కువ, ఫిషర్ సమస్య ఎక్కువ, కాన్స్టిపేషన్ సమస్య ఎక్కువ, కోలన్ క్యాన్సర్ ఎక్కువ. మన దగ్గర ఇవన్నీ లేవు. మనం ఏం చేస్తున్నాం? మన ఫుడ్ చాలదా అన్నట్టు ఆ పిజ్జా బర్గర్ వెనకాల పడుతున్నాం. ఏముంది దాంట్లో టేస్ట్? మన ట్రెడిషనల్ ఫుడ్ లో లేనంత టేస్ట్ దాంట్లో ఉందా? సో మన దాంట్లో టేస్ట్ ఉంది, దాంట్లో డౌటే లేదు. అది కొంచెం ఒక వేలం వెర్రి లాగా ఉంటది. ఎందుకు అన్నారనుకోండి, పీపుల్ టెన్ టు గెట్ అట్రాక్టెడ్ టు నెగటివ్ థింగ్స్, డిస్ట్రక్టివ్ థింగ్స్ మోర్ దాన్ గుడ్ థింగ్స్. రైట్. అండ్ మీరు అంటారు చూడారు పోక్రి సినిమాలో ఏదో గాంధీ మీద సినిమా తీస్తే అసలు ఆడదు, అదే కడప కింగ్ 250 సెంటర్స్ 100 days అంటారు కదా. సో అంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు మంచి సినిమా చూడండి, చూడరు. ఇప్పుడు పుష్ప 2లో ఒక స్విమ్మింగ్ పూల్ లో ఉచ్చబోసే సీన్ హీరో చేస్తే దాన్ని మన కిడ్స్ ఏ విధంగా తీసుకుంటారండి? సో అంటే దానికి అన్ని కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి? బ్యాడ్ ప్రోడక్ట్ ని యూ కెన్ సెల్ ఇట్, అది నీ గొప్పతనం అయి ఉండొచ్చు. దానంతట అది ఒకప్పట్లాగా మీరు పాత సినిమాల్లో ఇప్పుడు జగదేకుడు అతిలోక సుందరి సినిమా చూడండి, మీరు 100 సార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఆ శ్రీదేవి యాక్షన్ గానీ, చిరంజీవి స్టెప్పులు గానీ. సో దట్ ఈస్ ఇంపెక్కబుల్. దట్ ఈస్ రియల్ టాలెంట్ తో వచ్చింది, ఇది మార్కెటింగ్ తో వచ్చింది. డిఫరెన్స్ అనేది కూడా ఉంటుంది. ఓకే సార్, యూజువల్ గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు హార్ట్ అటాక్స్ అనేది కూడా వచ్చేస్తూ ఉంటాయి అంటారు. ఇక్కడ మనకు ఈ యొక్క వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అడుగుతున్నాడు. లైఫ్ స్టైల్ డిసీజెస్, డిజార్డర్స్ ఏతున్నాయో అవి ఎందుకు వస్తున్నాయని. ఫస్ట్ ఏమడిగాడు, కాఫీ టీల వల్ల ఎసిడిటీ ఫామ్ అవుతుందా, కాఫీ టీల వల్ల లాభం ఉందా, కాఫీ టీల వల్ల నష్టమే. తర్వాత ఏమడుగుతున్నాడు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లో ఉన్నటువంటి కొలోన్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఆ ఫుడ్ లో మార్పులు ఏంటి, వెస్ట్రన్ ఫుడ్ ఎట్లుంది, మన ఫుడ్ ఎట్లుంది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు ఇంకో ప్రశ్న, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎందుకు. ఇవన్నీ కామన్ గా ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఎప్పుడైతే ప్రజెంటేషన్ పోతామో, పర్సన్స్ ను కన్సల్ట్ అవుతామో, వాళ్ళు చెప్పే క్వశ్చన్స్ ఇవి వాళ్ళకు వస్తుంటాయి, ప్రాబ్లమ్స్ గ్రౌండ్ లెవెల్లో. సో అది అవేర్నెస్ ఉండాలి మనకి. అంటే టీ కాఫీల కన్నా అందులో చేసే షుగరు, మిల్క్ వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అదే అర్థం. అంటే మనకు షుగరు అనేటటువంటిది స్లో పాయిజన్ గా బాడీలో మెటబాలిజాన్ని దెబ్బతింటుంది. కాబట్టి మనము డైరెక్ట్ తినకుండా టీ కాఫీల రూపంలో షుగర్ని తింటున్నాం. అది హెల్త్ సీక్రెట్, హెల్త్ ను డ్యామేజ్ చేస్తుంది. ఇంకోటి ఏం చెప్పాడు, కొలనో క్యాన్సర్ ఎందుకు వస్తుంది, పెద్ద పేగు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, వెస్ట్రన్ లో ఎక్కువ మందికి వస్తుంది. ఎందుకు వస్తుంది, వాళ్ళు తినే ఫుడ్ ఏంటిది, ఆ బ్రెడ్, జాము,
బర్గర్లు, పిజ్జాలు అలా ఏమున్నాయి? అంత కార్బోహైడ్రేట్ ఉంది, అంత పీచు లేనటువంటిది, మైదాతో కూడినటువంటివి. అవి నీకు కావలసినంత పీచు ఎక్కడుంది? పీచు లేదు, ఫైబర్ లేదు. మన దగ్గర నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఫైబర్ ఉన్న ఫుడ్ తింటున్నాం కదా. సో అట్లా మనం అవేర్నెస్ తో ఉండాలి. ఇక్కడ కూడా ఇంకో గ్యాస్ ట్రబుల్ గురించి ఒక ప్రశ్న అడుగుతున్నాడు, చూద్దాం. ఇది కూడా ఒక అవేర్నెస్ ఇస్తుంది మనం. మరి ఇందాక మీరు చెప్పిన హార్ట్ బర్న్ అనే ఎక్కువ సిచ్యువేషన్స్ ఉంటారు, లేకపోతే హార్ట్ అటాక్స్ నిజంగా వచ్చే అవకాశాలు ఉంటాయంట? గ్యాస్ట్రిక్ రిలేటెడ్ గా గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుందని ఎక్కడ ఏ పుస్తకాల్లో లేదండి. కాకపోతే ఏంటంటే గ్యాస్ సమస్యలు ఉన్న వాళ్ళకి చెప్పాను కదండి, చాలా మందికి ఈ అప్పర్ వాల్వ్ అనేది లూజ్ గా ఉంటుంది, వాళ్ళకి హార్ట్ బర్న్ కామన్ గా ఉంటుంది. వాళ్ళకి చాలా వరకు హార్ట్ ప్రాబ్లం ఏమో అనే భయం ఉంటుంది, కానీ యూజువల్ గా వాళ్ళకి హార్ట్ అటాక్స్ పెరిగే అవకాశం లేదు. హార్ట్ అటాక్స్ పెరగొచ్చు, దేని వల్ల పెరగొచ్చు? రోజు బిర్యానీ తింటున్నారు అనుకోండి, దాంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటాయి. మనం తినే ఫుడ్ డైలీ అన్హెల్దీ ఫుడ్ తింటున్నాం అనుకోండి, డైలీ మన ట్రెడిషనల్ ఫుడ్ ఏంటి? చక్కగా కూర, పప్పు, పెరుగు ఈ టైప్ తినకుండా, సాంబారు, రసం ఇట్లాంటివి తినకుండా రోజు మనం బిర్యానీలు తింటుంటే దట్ ఈస్ నాట్ అవర్ ఫుడ్, దట్ ఈస్ నాట్ హెల్దీ ఫుడ్ ఆల్సో. వారానికి ఒక రోజు ఇస్ ఓకే. సో అలా తింటుంటే దాని వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. దాంట్లో గ్యాస్ వల్ల రాదు, మనం తినే కంటెంట్స్ ఆర్ నాట్ గుడ్, దాని వల్ల రావచ్చు. దాని వల్ల ఏముంది? మగవాళ్ళకైతే చిరుబొజ్జు వస్తుంది, అందరికి. ఇప్పుడు లేడీస్ కి అయితే ఫ్యాట్ అంతా సీట్ దగ్గర పేరుకుంటది, మగవాళ్ళకి పొట్ట కొండలాగా పెరుగుతుంది. సో ఎప్పుడైతే పొట్ట దగ్గర ఫ్యాట్ పెరుగుతుందో వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చే అవకాశం. ప్రపంచం అంతటా మగవాళ్ళు ఆడవాళ్ళ కన్నా 2 ఏళ్ళు తక్కువ బతుకుతారు. మీరు జపాన్ లో యావరేజ్ లైఫ్ స్పాన్ తీసుకున్నారనుకోండి, లేడీస్ లో 83 ఏళ్ళు, మగవాళ్ళు 81 ఏళ్ళు. ఎందుకు? అమెరికాలో కానీ, జపాన్ లో కానీ, మీరు ఇండియాలో కానీ ఎక్కడైనా తీసుకోండి, మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు 2 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. దానికి రీజన్ ఎందుకంటే మగవాళ్ళకి ఫ్యాట్ కొండలాగా పొట్ట దగ్గర ఏర్పడు, పొట్ట దగ్గర ఫ్యాట్ ఏర్పడిన వాళ్ళకి హార్ట్ అటాక్స్ ముందు వస్తాయి. అందుకోసమే లేడీస్ కాబట్టి లేడీస్ లో కూడా కొంతమందికి పొట్ట దగ్గర ఫ్యాట్ వస్తుంది, వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి. ఆండ్రాయిడ్ ఒబిసిటీ అంటారు దాన్ని. పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు, ఆండ్రాయిడ్ ఒబిసిటీ అంటే మేల్ టైప్ ఆఫ్ ఒబిసిటీ. ఆండ్రాయిడ్ గైనాయిడ్ అంటే ఫీమేల్ టైప్ ఆఫ్ ఒబిసిటీ, అంటే సీట్ దగ్గర ఎక్కువ పెరగటం అన్నమాట. అండ్ సార్, మీ యొక్క కంప్లీట్ చూసిరా, ఈ విశ్లేషణ మీకు కొత్తగా ఉండొచ్చు. ఆండ్రాయిడ్ ఒబేసిటీ, గైనిక్ ఒబేసిటీ అంటే చూడండి, పొట్ట దగ్గర గనక బాగా ఫ్యాట్ పెరిగిపోయి, పొట్ట ఎక్కువయ్యి, టమ్మీ పెరిగి బాగా విపరీతమైనటువంటి పొట్ట ఎక్కడికైతే ఫామ్ అవుతుందో వాళ్ళకి ఇది ఒక రిస్క్ ఎక్కువ. అక్కడ చెప్పే పాయింట్ అర్థం చేసుకోవాలి. అందుకే టమ్మీ ఫ్యాట్ లేకుండా, విజరల్ ఫ్యాట్ లేకుండా, ఫ్యాటీ లివర్ లేకుండా, సో మన కాఫీ, మన యొక్క స్లిమ్ ఇంటర్నల్ గా ప్రతి సెల్లుని ఎంత క్లీన్ చేస్తుందో, అన్వాంటెడ్ డిపాజిటెడ్ కొలెస్ట్రాల్, అన్వాంటెడ్ అవసరం లేనిది ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. మనం తిన్న ఫుడ్ అంతా గ్లూకోజ్ ఫ్యాట్ గా మారిపోతుంది. కాబట్టి మన ఐ కాఫీ అండ్ ఐ స్లిమ్ ల యొక్క అద్భుతమైన అంశము ఇది ఎంతగా కాపాడుతుందో ఆ ఫ్యాట్ డిపాజిట్ కాకుండా చూడండి. సర్వీస్ లో ఎప్పుడైనా కానీ డిఫికల్ట్ అనిపించిన కేసు ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఐఎమ్ ఏ సర్జన్. నేను సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ చావు బతుకుల్లో ఉంటే దట్ డే, ఆ డే అంతా నాకు నిద్ర సరిగా పట్టదు. సో ఐ కాంట్ అవాయిడ్ ఇట్. అంటే ఏ ప్రాబ్లం తో వచ్చినప్పుడు అరే దిస్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ ఛాలెంజ్ తీసుకొని నెలకు ఒకసారి, ఈ మధ్య తగ్గినాయండి. అంటే ద మోర్ రిఫైన్ అవుతూ ఉండే కొద్దీ, సో వి బికమ్ పర్ఫెక్ట్ డే బై డే. ఇంకా వి రీలెర్న్ చేస్తూ ఉంటాము. బట్ ఇట్ ఈస్ చాలా సార్లు ఫేస్ చేస్తుంటాం మేము. కాకపోతే చాలా సార్లు ఒక యంగ్ పేషెంట్, నేను ఇప్పటికి నా అదృష్టవశాత్తు, నేను యాక్చువల్ గా మా నాన్న నాస్తికుడు. మా నాన్న ఎప్పుడు
దేవుణ్ణి నమ్మేవాడు కాదు. హీజ్ ఎ హార్డ్ కోర్ కమ్యూనిస్ట్. సో ఏంటో తెలియదు. అంటే చివరికి ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ గాడ్. ఎందుకంటే దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ విచ్ ఐ కెనాట్ డూ. నేను అన్ని చేస్తాను, అయినా పేషెంట్ బాగవుడు, చేయాల్సినవి అన్ని. ఆ టైంలో కొంచెం లక్కో దైవ బలమో ఏదో మనకు తెలియదు. అది మనం వెన్ వీఆర్ ఎగ్జాస్టెడ్ విత్ అవర్ ఇంటెలిజెన్స్. ఏదో ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు ఏమనంటే, రిలీజియన్ స్టార్ట్స్ వెన్ ద సైన్స్ ఎండ్స్. అంటే సైన్స్ కి అంతం అయిపోయిన తర్వాత ఏం అర్థం కానప్పుడు అప్పుడు రిలీజియన్ స్టార్ట్ అవుతుందని. అప్పుడు దేవుణ్ణి మనం సో ఆ దాంట్లో ఒక్కోసారి నేను ఒక యంగ్స్టర్ 19 ఏళ్ల కుర్రోడికి నేను ఒకసారి బేరియాట్రిక్ ఆపరేషన్ చేశాను. పాపం తనకి చాలా మేజర్ కాంప్లికేషన్ వచ్చి బాడీ అంతా, అంటే 1000 మందిలో ఒకళ్ళకి వచ్చే కాంప్లికేషన్ అది వచ్చేది. ఇది 10 ఏళ్ల కింద జరిగింది. మంగళగిరి కుర్రోడు అబ్బాయి శ్రీనివాస్ అని. సో తనకి ఆల్మోస్ట్ చావు బతుకుల దాకా వెళ్ళాడు. ఒక నెల రోజు హాస్పిటల్లో ఉన్నాడు. 2 సర్జరీస్ మళ్ళీ చేస్తా ఉంటే ఒక మూమెంట్ లో అరే ఇంత చేసాం అయినా కానీ ఇంప్రూవ్ అవ్వట్లేదు. పాపం వీడు బతికితే బాగుండు, 19 ఏళ్ల కుర్రోడు చచ్చిపోబోతున్నాడు, చివరిగా స్వర్గం అంచుల దాకా వెళ్ళిపోతున్నాడు, ఇంకా బతకడేమో అని అనుకుని సరే వీడు బతికితే నేను మంగళగిరి లక్ష్మీ నరసింహ గుడిలో 108 రౌండ్లు వేస్తానని మొక్కున్నా. ఏమైందో తెలీదు, వాడు బతికిపోయాడు. సో అన్నిసార్లు అలా జరగలే. నేను ఇప్పటి వరకు నా అదృష్ట ప్రసాద్ నా కోసం, నా ఫ్యామిలీ కోసం ఏ రోజు కూడా నేను దేవుడి చుట్టూ రౌండ్లు వేయాల్సి రాలా. సో కానీ నేను ఇప్పటికి ఒక 8 సార్లు పేషెంట్ల కోసం చేశాను. సో ఎందుకంటే వెన్ సైన్స్ ఎండ్స్, బుక్ లో ఉన్న ప్రకారం అన్ని పర్ఫెక్ట్ గా చేసినా గానీ కొంత లక్ అనేది మనకు రావాలి. ఆ పేషెంట్ కి ఉండాలి, మనకి ఉండాలి. సో అలా ఇంకో పేషెంట్ ఇంత పెద్ద గర్భసంచిలో గడ్డ, పెళ్లిగాని అమ్మాయి, ఇంత పెద్ద గర్భసంచి గడ్డ ఇక్కడ వరకు ఉంది. పెళ్లిగాని అమ్మాయికి ఇంతవరకు. ఒకసారి బయట ఆపరేషన్ చేసి పొట్ట కోసి ఓపెన్ చేశారు, చేసి దాన్ని తీయలేకపోయారు, మళ్ళీ క్లోజ్ చేశారు. చేసి మళ్ళీ రెండోసారి మా దగ్గరకు వచ్చి వస్తుంటే ఒకసారి ఒక డాక్టర్ ఓపెన్ చేసి క్లోజ్ చేశారంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ కేసు. నేను పెళ్లిగాని అమ్మాయి, నేను సరే దాంట్లో ఫైబ్రాయిడ్ గడ్డలు ఇంత ఉన్నాయి, అవి ఒక్కటి తీసేస్తానమ్మా అని చెప్పాను. కానీ గర్భసంచి కూడా తీసేయాల్సి రావచ్చు, కానీ పెళ్లిగాని అమ్మాయి గర్భసంచి తీసేస్తే ఇంకేముంది, పిల్లలు పుట్టరు. సో నేను సరే ట్రై చేస్తాను కానీ గ్యారంటీ ఇవ్వలేనని చెప్పాను. సరే ఓకే చెప్పారు, ఓపెన్ చేసాము. ఇట్ వాజ్ ఒక సర్జన్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాడంటే మనం అర్థం చేసుకోవచ్చు, లోపలికి వెళ్తే ఎంత పంపుల్లాగా ఉన్నాయి అన్ని రక్తనాళాలు. ఎక్కడ ముట్టుకుంటే అక్కడ బ్లీడింగ్, పంపులు కొట్టినట్టు కొడతా ఉంది. ఒక టైంలో 25 ఏళ్ళ అమ్మాయి, 26 ఏళ్ళ అమ్మాయి మన కళ్ళ ముందు బ్లీడ్ అయి చచ్చిపోతా ఉండి హెల్ప్లెస్ గా ఉంటే అసలు ఎక్కడ ముట్టుకుంటే అక్కడ బ్లీడింగ్ అయిపోతా ఉంది. నా అర్థం కాని పరిస్థితి. సో ఆ టైంలోనే పేషెంట్ బీపీ ఎక్కువ ఉంది, ఇంకెలాగా చచ్చిపోద్ది అని అనిపించింది. అంతా ప్రెషర్ పెట్టేసి మాప్స్ పెట్టి ప్రెషర్ పెట్టి ఆపుతా ఉన్నాం. ఆపి కొంచెంసేపు ప్రశాంతంగా ఉండి ఈ అమ్మాయి బతికితే చాలరా అని అప్పుడు కూడా అనుకున్నాను. ఎందుకంటే 25 ఏళ్ల పేషెంట్ టేబుల్ మీద చచ్చిపోతే దాన్ని తీసుకునే అంత గట్స్ ఎంత గొప్ప సర్జన్ కైనా ఉండదు. సో వాళ్ళు అన్ని ఒప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఒప్పుకుంటారు, ఏమ్మా ఇది కష్టమైన ఆపరేషన్ అని మనం చెప్తాం, అయినా గానీ దాన్ని డైజెస్ట్ చేసుకోలేం. వాళ్ళు ఏంటి ఆ 90% లోనే ఉంటామేమో అన్న ఆశతో వస్తారు, నమ్మకంతో వస్తారు. ఈ 10% లో ఉండంలే అని అనుకుంటారు, మనం 10% రిస్క్ అని చెప్పినా గానీ. సో ఆ పేషెంట్ లక్కీగా కొంచెంసేపు ప్రశాంతంగా ఉండి బీపీ కొంచెం ఎక్కువ ఉన్న దాన్ని డౌన్ చేసిన తర్వాత రక్తస్రావం కూడా కొంచెం తగ్గుద్ది. అప్పుడు ఎలాగోకలాగా ఆ గడ్డ అంతా తీలేమేమో, అలా వదిలేసి రావాలేమో, ఆ బ్లీడింగ్ ఆగదేమో, ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ అందరం కలిసి దాన్ని తీసేసి సక్సెస్ఫుల్ గా గర్భసంచి మొత్తం తీసేయాల్సి వచ్చింది, కానీ పేషెంట్ సేవ్ అయింది. సో అట్లా అంటే మీరు యూజువల్ గా ఆ సైజ్ చెప్తూ ఉంటేనే ఇంత సైజ్, అది కూడా కడుపులో, దాని వీడియో కూడా ఉందండి నా దగ్గర. మై గాడ్, ఆ వీడియో కూడా ఉంది, మనం కావాలంటే అది చూపించవచ్చు. సార్ ప్లీజ్. అంటే యాజ్ ఎ సర్జన్ గా అండ్ మీకైతే అడగచ్చు, ఇక్కడ ఏజ్ తో సంబంధం లేదు, ఎలాంటి డిసీజెస్ వస్తున్నాయో మీరు అర్థం చేసుకోవాలి. మనుషులు జీవన విధానం మారటం వలన
జెనెటికల్ గా కొంత ప్రాబ్లం ఉంది, ప్లస్ మన లైఫ్ స్టైల్ వల్ల కొంత ప్రాబ్లం ఉంది, మన వర్క్ స్టైల్ వల్ల కొంత రిస్క్ తీసుకొచ్చుకుంటున్నాం, ఫుడ్ స్టైల్ వల్ల కొంత రిస్క్ తీసుకుంటున్నాం. అలాంటిది చూడండి, ఇంత చిన్న వయసులోనే ఊహించినటువంటి జబ్బుల బారిన పడుతున్నటువంటి కేస్ స్టడీస్ ఈ డాక్టర్ గారి విశ్లేషణలో మీకు కొన్ని కేస్ స్టడీస్ దొరుకుతున్నాయి. ఫస్ట్ కొలోన్ క్యాన్సర్ మీద ఒక కేస్ స్టడీ, తర్వాత ఎసిడిక్ నేచరు గ్యాస్ ట్రబుల్ మీద ఒక కేస్ స్టడీ, తర్వాత ఇప్పుడు హార్ట్ అటాకులు పొట్ట ఎక్కువ ఉండి బేరియాటిక్ సర్జరీ చేసే వాళ్ళు. సో ఇంకా ఇక్కడ కేస్ స్టడీ ఏం చేస్తున్నాడు, గర్భసంచి మీద కేస్ స్టడీ. మీరు ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హ్యూమన్ బాడీలో ఏదైతే కొత్త కొత్త డిసీజెస్, అసలు డిసీజెస్ డీజనరేటివ్ గా అంటే ఎంతకు నయం గారి జబ్బులుగా ఎందుకు మారిపోతున్నాయి, ప్రాణాలు ఎందుకు పోతున్నాయి, మనిషి ఎందుకు ఆయుష్ను తగ్గించుకుంటున్నాడు, తను చేసే తప్పిదాలేంది అనే విషయాలు ఈ కేస్ స్టడీస్ మీద మనకు కొంచెం అవగాహన వస్తుంది. ఎందుకు అంటే మన వెల్నెస్ ప్రమోటర్స్ గా ఈ కేస్ స్టడీ ఉంటేనే కదా వాళ్లకు మనం ఏదైనా అవగాహన చేయగలం. ఉన్నాయేమో కానీ యాజ్ అ నార్మల్ పర్సన్స్ లాగా వి కాంట్ టేక్ ఇట్ ఆల్సో. కొన్ని ఈవెన్ నార్మల్ పీపుల్ కూడా ఆ సర్జరీస్ చూడాలన్నా కానీ బ్లడ్ చూస్తేనే పడిపోతుంటారు సార్. ఇంకా సర్జరీస్ లో మీరు చూపించారంటే లిటరల్లీ అంతే, నేను కూడా అయిపోతున్నామో సార్. అంటే అన్నిసార్లు అలా ఉండదండి. సర్జరీ లైక్ మంచి సర్జన్ ఆపరేట్ చేస్తుంటే ఇట్స్ లైక్ మంచి మ్యూజిక్ వింటున్నట్టు ఉంటుంది. అలా నేను గాల్ బ్లాడర్ ఆపరేషన్ 5 నిమిషాల్లో చేసిన వీడియో ఒకటి లైవ్ పెట్టాను మన ఛానల్లో. దాంట్లో చూడండి, ఆపరేషన్ అంటే ఇలా ఉంటది, ఏదో వీడియో గేమ్ ఆడుకున్నట్టుంది, చుక్క బ్లడ్ లేదు, అసలు ఇంత అద్భుతమైన ప్రపంచం ఇంత మంచి కెమెరాలో మన బాడీలో ఉందా, ఇంత రక్తనాళాలు ఇంత సన్నవి కూడా కనపడతాయా అనే ఎక్సైటింగ్ గా ఉండే ఒక కోణం చూస్తారు. అది చాలా సార్లు అలాగే ఉంటుంది. కానీ సర్జరీ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్. ఎప్పుడు ఏమి ఎలా జరుగుతుంది అనేది, ఎలా వచ్చి పడుతుంది అనే దానికి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో అది మీరు కావాలంటే ఆ వీడియో చూడండి. నేను అపెండిక్స్ ఆపరేషన్ పెట్టాను, గర్భసంచి ఆపరేషన్ పెట్టాను, గాల్ బ్లాడర్ ఆపరేషన్ పెట్టాను. ఇవన్నీ కూడా 5 నుంచి 10-15 నిమిషాల్లో అయిపోయి చుక్క బ్లడ్ లేకుండా నీట్ గా ఉన్నది బ్యాక్గ్రౌండ్ వాయిస్ తో చెప్పాను. అది చూడొచ్చు. బ్లీడింగ్ అయ్యేవి అవి మీరు చూడలేరు. అదే మెయిన్ గా అది లేకపోతే చాలు సార్. సార్ అండ్ ఈ పాడ్కాస్ట్ ద్వారా అసలు యూజువల్ గా అయితే ప్రజలకు మనము అంటే వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యేటట్టు యూజువల్ గా గట్ హెల్త్ గురించి కానీ, సో మీలాంటి పర్సన్స్ చెప్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి కేమ్ హియర్. అంటే మీరు రావడంతో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ కొన్ని మెయిన్ గా గట్ హెల్త్ బాగుండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఉంటుంది అనేది కూడా చెప్పారు. సో ఫైనల్ క్వశ్చన్ ఇస్, యూజువల్ గా ఫుడ్ అనేది కూడా ఉంటుంది సార్. మార్నింగ్ అయితే హెవీగా, అంటే మార్నింగ్ రాజులా తీసుకోమంటారు, మధ్యాహ్నం అయితే మనిషిలా తీసుకుంటారు, రాత్రి అయితే అడుక్కునే వాళ్ళ తీసుకోమని ఇట్లా చెప్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు ఫాలో అవ్వచ్చు అంటారు? అంటే దట్స్ వన్ వే ట్రూ అండి. ఎందుకంటే ఉదయం లేసాం అనుకోండి, ఉదయం లేచిన కాడ నుంచి మనం ఒక 12 గంటలో 10 గంటలో వర్క్ చేస్తాం, రైట్? సో మన కండరాలకి అన్నిటికీ కూడా ఎనర్జీ కావాలి. కాబట్టి మార్నింగ్ తిన్నా గానీ మనం చేసే పనితో అది అరిగిపోతుంది. సో మనం మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు. నైట్ ఏంటంటే తిన్న వెంటనే మనం పెద్ద పని చేసేది, నైట్ అంతా పడుకునేది ఉంటుంది. సో పడుకునే టైంలో మనకు అంత ఎనర్జీ ఏం అవసరం ఉండదు. సో మనం ఉదయం తిన్నామంటే అది డే అంతా ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. రాత్రి తిన్నది, ఇప్పుడు ఉదయం ఒక బిర్యానీ తింటాం వేరు, రాత్రి బిర్యానీ తింటాం వేరు. ఉదయం బిర్యానీ తింటే సాయంత్రం వరకు మనం చేసే పనిలో దాంట్లోంచి వచ్చిన క్యాలరీస్ అప్పటికప్పుడు ఖర్చు అయిపోవచ్చు. అదే రాత్రికి వెళ్ళి పడుకుంటాం, తిన్న తర్వాత ఆ తిన్న అన్ని బ్లడ్ లోకి అన్ని ట్రైగ్లిజరైడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ అన్ని వెళ్తాయి. అవన్నీ ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడికో వెళ్ళి డిపాజిట్ అవ్వాలి. అవన్నీ రెసిస్టెంట్ ఏరియాలోకి వెళ్తుంటాయి. నడుము దగ్గర ఎక్కడ కరగటానికి వీల్లేని చోటకంతా ఒక ఫ్యాట్ లాగా తయారైపోతూ ఉంటది. అందరికి ఎంత ఫిట్ గా ఉన్న వాళ్ళకైనా చిన్న నడుము దగ్గర కానీ రెసిస్టెంట్ ఫ్యాట్ కొద్దిగా ఉంటుంది. వాళ్ళు చేసే, ఎందుకంటే గుడ్ ఫుడ్ ని రెసిస్ట్ చేయటం ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఫర్ ఎనీ ఎంత మెచ్యూర్డ్ పర్సన్ కన్నా. Yes, friends, sorry, once again, happy Holi festival.
మహోత్సవ్ అంటే అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ రంగోలీలో కూడా ఒక కల్చర్, ఒక మెసేజ్ ఉంటుంది. ప్రతి పండుగలో ఒక మెసేజ్. ఆ మెసేజ్ ఏంటి అంటే చిన్న పెద్దవాళ్ళు, కుటుంబ సభ్యులు, బంధుజనము, అత్తమామల వాళ్ళు, ఆ తర్వాత మన తల్లిదండ్రుల వరుస మన వైపు వాళ్ళు, తల్లి వైపు వాళ్ళు, తండ్రి వైపు వాళ్ళు, అత్త వైపు వాళ్ళు కలగలిసి ఆనందంగా క్షణాలని కొన్ని పంచుకోవడానికి, హ్యాపీగా కూర్చోవడానికి వచ్చినటువంటిది ఈ హోలీ పండుగ. ఇప్పుడు దారి తప్పిపోయి కలర్స్, కెమికల్స్ వేసుకొని కోడిగుడ్లు చల్లుకొని వికృత రూపం దాల్స్తున్నది. ఆ కల్చరు నీ అనారోగ్యానికి దారి. అప్పుడున్న కల్చర్ ఏంటంటే న్యాచురల్ కలర్స్ అన్ని కూడా నీ ఒంటికి పడ్డ నీకు ఆరోగ్యాన్ని ఇచ్చినాయి, నీకు ఆనందాన్ని ఇచ్చినాయి తప్ప మంటనివ్వలే, ఎలర్జీనివ్వలే, లేనిపోని దద్దురులనివ్వలే. అప్పుడు అది న్యాచురల్ కలర్స్. ఇప్పుడు అంటే సీజన్ లో వచ్చే ఆ పూలు, పూసిన పూలు, ఆ న్యాచురల్ కలర్స్, అందులో ఉన్న మకరందం, అందులో ఉన్న అద్భుత ఔషధ గుణాలు నీ శరీరానికి నీకు ఉపయోగపడ్డ రోజులు అయిపోయి ఏమైంది అంటే ఇప్పుడు అన్ని కలర్స్, కెమికల్స్ చల్లుకునే రోజు వచ్చింది. కానీ ఏది చేసినా పండగ ఆనందంగా ఉండటమే కాదు, ఆరోగ్యంగా తో కూడా ఇలా ఇమిడిపోతుంది. ప్రతి పండగలో హెల్త్ సీక్రెట్ ఉంటుంది. మీరు గుర్తు పెట్టుకుంటే ఉగాది పచ్చడికి హెల్త్ సీక్రెటే ఉంటది. సో అప్పుడు అందులో ఎందుకు ఆ షడ్రుచులు ఉన్నాయి, అవన్నీ అట్లనే ప్రతి పండగలో ఆహార విహారాల్లో తేడా ఉంది. కాబట్టి ఆ సీజన్ మారినప్పుడు ఆ సీజన్ కు ఒక రీజన్ ఉంది. ఎందుకు ఆ సీజన్ లో ఈ రీజన్ గల వర్క్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా సీజన్ కు ఒక రీజన్ ఉంది. ప్రతి సీజన్ కు ఒక రీజన్ ఉన్నట్టు ప్రతి పండగకు ఒక రీజన్ ఉంటది, ఒక మెసేజ్ ఉంటది, ఒక పర్పస్ ఉంటది. కాబట్టి ఆ పర్పస్ నెరవేరకుండా పక్కదారులు బట్టే పండుగలు వేస్ట్. అది చేయొద్దు కూడా. అది నీకు ఆరోగ్యానికి మంచిది కాదు, నీ హెల్త్ కూడా మంచిది కాదు, నీ ఫ్యూచర్ కూడా మంచిది కాదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు పండుగ రోజు మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు కేస్ స్టడీస్ డిస్కషన్ బ్రాడ్కాస్ట్ లో ఓ డాక్టర్ గారితో 4-5 రకాల కేస్ స్టడీస్ మనం ఒక వీడియో అంటే ఒక అంశం గురించే ఇదివరకు నేర్చుకునేటోళ్ళం. ఇప్పుడు ఆ బ్రాడ్కాస్ట్ లో 4-5 అంశాలు వస్తున్నాయి అన్నమాట. మీరు అది ఎంతమంది వింటున్నారో, ఎంతమంది వినట్లేరో కానీ ఒక్కొక్క పాయింట్ ఆఖరికి ఏం చెప్పాడు, గర్భసంచికి వచ్చే డిసీజెస్, సో హార్ట్ అటాకులు, గ్యాస్ ట్రబుల్లు, కొలోన్ క్యాన్సర్స్, ఎసిడిక్ నేచర్, ఇవంతా కూడా ఫుడ్ లైఫ్ స్టైల్ వల్లనే మన యొక్క హెల్త్ లైఫ్ మారిపోయింది. హెల్త్ స్పాన్ కానీ హెల్త్ స్పాన్ తో పాటు హెల్తీగా ఉండేటటువంటి కాలం, జీవిత కాలం కూడా పెరిగిన, మరి ఆరోగ్యంగా ఉన్న జీవిత కాలం పెరుగుతుందా? దానికోసమే మనం ఈ వెల్నెస్ కాన్సెప్ట్ ను నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం, మార్చుకుంటున్నాం. మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటున్నాం. మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ తో పాటు మన యొక్క అవేర్నెస్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నాం వెల్నెస్ మార్నింగ్ లో. సో ఇక్కడ మీకు మొన్న ఒకటి పోస్ట్ పెట్టిన, నేను ఎంతమంది చూసిండ్రో ఏమో కానీ ఒక పోస్ట్ పెట్టిన. సో వండర్ఫుల్ పోస్ట్ అది. దాంట్లో మీకు ఎంత పెద్ద గొప్ప మెసేజ్ ఉందంటే చాలా హెల్త్ మెసేజ్ ఉంది. అట్లాడుతున్నదే నేను అరుణా నారాయణ దాంట్లో పెడుతుంటా. మీకు చాలా యూజ్ అయ్యేటటువంటిది. అది ఆ చదివి ప్రతి అంశాన్ని మనం అవేర్నెస్ పెంచుకోవడానికి ఉపయోగపడాలి. ఏంటి సార్ అది? జపాన్ వాళ్ళది ఒకటి హెల్త్ సీక్రెట్ ఒకటి చెప్పారు. హెల్త్ సీక్రెట్ లో ఆయుష్కు ఆహారం కనపడుతుంది. ఎంతమంది కనపడుతుంది? ఆయుష్కు ఆహారం, ఆరోగ్యానికి ఆలంబనగా జపాన్ డైట్. శతమానం భవతి, నిండు 100 ఏళ్ళు బతకాలన్నది పెద్దల దీవెన. పెద్దలు దీవిస్తున్నారు, కానీ మనం ఏం చేస్తున్నాం? కానీ నానాటికి పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు మనిషి ఆయుష్పై ప్రభావం చూపుతున్నాయి. జపాన్ లో మాత్రం చాలా మంది
సెంచరీ దాటుతున్నారు. కారణాల్లో అధికం వారి ఆహార అలవాట్లే అంటున్నారు నిపుణులు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆహార విధానాల్లో జపాన్ పద్ధతికి మంచి గుర్తింపు ఉంది. మనము బయోయాక్టివ్ జపాన్ ఫార్ములే కదా మన వెల్నెస్ ప్రొడక్ట్స్. ఇక్కడ ఏందది, దాని పేరు హరహచిబు. హరహచిబు అనేటటువంటి ఒక వర్డ్ గుర్తుండాలి. ఇవాళ ఈ హరహచిబు ఏంది? ఆయుష్కు ఆహారం. ఈ హరహచిబు అంటే ఏంది సార్? ఆయుష్నుకు, ఈ ఆయుష్కు ఆయుర్వేదం అంటేనే అది కదా. ఆయుర్వేదం అంటే ఏంది? ఆయుష్ను పెంచటానికి ఉపయోగపడే విజ్ఞానం. వేదం అంటే విజ్ఞానం, ఆయుర్ అంటే ఆయుష్. మానవుని యొక్క ఆయుష్ పెరగటానికి తెలుసుకోవలసిన విజ్ఞానం ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే విజ్ఞానం, శాస్త్రము. ఆయుర్ అంటే ఆయుష్ కోసం, ఆయుష్ పెరగటానికి, ఆయుష్ నిండు నూరేళ్లు బతకటానికి, ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన విజ్ఞాన రూపంలో ఉన్న గ్రంథం అది ఆయుర్వేదం. మరి ఈ ఆయుర్వేదంలో ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ తీసుకొని ఇక్కడ మన వెల్నెస్ ప్రోడక్ట్ లో ఇండస్ట్రియల్ హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆయుష్ను పెంచుకోవడానికి ఉపయోగపడే విధంగా మన ప్రోడక్ట్స్ లాంచ్ అయినాయి. ఆ ప్రోడక్ట్స్ కు ఫార్ములా ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్ ఫార్ములాకు ఎవరు అంటే మూలకర్త బయోయాక్టివ్ జపాన్ సంస్థ. ఇప్పుడు మనం చదువుకునేది కూడా, నేను మీకు చూపెట్టేది కూడా ఆయుష్కు ఆహారం అనేది జపాన్ వాళ్ళ యొక్క ఆహార విధానం గురించే మాట్లాడుకుంటున్నాం. శతమానం భవతి. శతమానం భవతి అంటే నువ్వు నీ భవిష్యత్తు 100 సంవత్సరాలు హాయిగా బతుకుగాక దీవిస్తాం. నిండు నూరేళ్లు హాయిగా ఆరోగ్యంగా ఉండు అని దీవిస్తాం. మరి నోటి వెంట దీవెన ఉంది, మరి నోటి గుండా పోయే ఆహార విహారాల పట్ల మనకు అవగాహన ఉందా? అదే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అరహచిబు. ఈ పదాన్ని పట్టుకోవాలి. అరహచిబు, సవాడికా అన్నట్టు మనం థాయిలాండ్ పోతే సవాడికా అని ఎట్లా అంటారో, నమస్కారం అండి అని ఎట్లా అంటారో ఇక్కడ హరహచిబు. ఏంటిది హరహచిబు? ఇక్కడ అతిగా ఆహారం తీసుకునే అలవాటుకు కళ్ళెం వేయటమే అరహచిబు అనే సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు. అతిగా ఆహారం తీసుకునే అలవాటుకు కళ్ళెం వేయటమే ఈ అరహచిబు అనేటటువంటిది. అంటే పూర్తిగా కడుపు నిండా తినకుండా 80% మాత్రమే ఆహారంతో నిండి మిగతాది 20% ఖాళీగా ఉంచుకోవటము. ఇలా నిర్ణీత మోతాదులో, ఎంత అవసరం అంత నిర్ణీత మోతాదులో ఆహారం తీసుకోవటం చిన్నతనము నుంచే తమ పిల్లలకు నేర్పిస్తారు. చూసారా? ఈ హరహచిబు అంటే నిండు నూరేళ్ళు నువ్వు బతకాలి అంటే, ఆరోగ్యంగా ఉండాలి అంటే, నీ ఆయుష్ 100 ఏళ్ళు ఉండాలి అంటే నువ్వు తీసుకునే ఆహారంలో పోషక విలువలతో పాటు మితంగా, అంటే నిర్ణీత మోతాదు ఎంత అవసరమో అంతే తీసుకుంటే నీకు శతమానం భవతి అనేది నీకు 100% అమలు అవుతుంది. ఇక్కడ చూడండి, వీటికి దూరం. జపానీయులు వీటికి తక్కువ మోతాదులో తీసుకోవటం లేదా వాటికి దూరంగా ఉంటారు. ఏంటి అయి? పాలు, వెన్న, పెరుగు, ఐస్ క్రీమ్ మొదలైనవి తక్కువ మోతాదులో తీసుకోవటం. తర్వాత గొడ్డు మాంసం, అలాంటి ఇంకా కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నాయి, నూనెలు, సాసులు, నిల్వ ఉంచే రసాయనాలు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకోరు. వాటికి దూరంగా ఉంటారు లేదా మితంగా ఉంటారు. ఇవి తప్పనిసరి తింటారు. రైట్ సైడ్ ఉన్నాయి. ఏంటి ఇక్కడ రైట్ సైడ్ ఉన్నాయి? ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ అధికంగా ఉన్న సాల్మన్, ట్యూనా చేపలు, సముద్రపు వాటిలో దొరికేటటువంటివి. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్, ఇక ఇక్కడ దొరికింది చూడండి మీరు. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే వాటిని తింటారు. ఉల్లియబెట్టిన అటువంటి ప్రోబయాటిక్స్ ఇవి తింటారు. సో వీళ్ళ యొక్క
చూడండి, మైండ్ఫుల్ ఈటింగ్ ఇవి పట్టుకోవాలి మీరు. బరువు అదుపులో ఉంటుంది. ఎప్పుడు ప్రపంచంలోనే ఒబేసిటీ సమస్య తక్కువగా ఉన్న దేశాల్లో జపాన్ ఒకటి. బరువు అదుపులో ఉంచేందుకు వాళ్ళు పాటించే సూత్రాలు 4 ఉన్నాయి చూడండి. మైండ్ఫుల్ ఈటింగ్, మనం ఈ పదం ఎప్పటి నుంచో వింటున్నాం. ఆస్వాదిస్తూ తినడానికి ప్రాధాన్యత ఇస్తారు, అంటే ఎంత తక్కువ తినాలో అంతే తింటారు. దీంతో బరువు కాకుండా పెరగకుండా చూసుకుంటారు. ఆహారాన్ని ఎక్కువసేపు నములుతూ నిదానంగా తింటారు. మైండ్ఫుల్ ఈటింగ్ అంటే చూసిరా, మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఆహారాన్ని మితంగా ఆస్వాదిస్తూ బాగా నములుతూ. మనం ఇదివరకు ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ముద్ద 32 సార్లు నవలాలి, నీకు దంతాలు 32 ఉన్నాయి, పండ్లు 32 ఉన్నాయి, 32 సార్లు నవలాలి. కనీసం 3 సార్లు కూడా నవలలేకుండా దీన్ని మింగుతున్నారు పిల్లలు. మనం అందరం కూడా టీవీ చూసుకుంటూ, సెల్ ఫోన్ చూసుకుంటూ, పంచాయతీ పెట్టుకుంటూ, అటేదో చూసుకుంటూ, ఏదో ఆలోచించుకుంటూ, అటు తిరుక్కుంటూ ఇటు తిరుక్కుంటూ, ప్రయాణం చేస్తూ, వాహనాల్లో చూస్తూ ఇట్లా తినే పరిస్థితి వల్ల మైండ్ఫుల్ ఈటింగ్ కాదు. ఇంకో చిన్న టిప్ ఏం చెప్పారు, చిన్న గిన్నెల్లోనే భోజనం. ఇంత పెద్ద గిన్నె పెట్టుకుంటే దాని నిండా పెట్టుకోవాలనిపిస్తుంది. ఆ గిన్నె చిన్నగా ఉందనుకో, ఆ ప్లేటు అలా తక్కువ పెట్టుకుంటాం, తక్కువ తింటాం. ఇది కూడా నీకు జపానీలు తక్కువ మోతాదులో ఆహారం తినేందుకు చిన్న చిన్న గిన్నెలు, ప్లేట్ అనే ఉపయోగిస్తారు. దీంతో తక్కువ ఆహారం తీసుకోవడంలో మంచి ఫలితం ఉంటుంది. చూసారా, ఇదో ఒక టిప్. ఫస్ట్ మైండ్ఫుల్ ఈటింగ్, ఆస్వాదిస్తూ నములుతూ తినాలి. రెండోది చిన్న గిన్నెల్లో తక్కువ మోతాదులో తినాలి. ఇంకోటి గ్రీన్ టీ కూడా ఇంపార్టెంటే. ఆ గ్రీన్ టీ పాత్ర మన బ్లాక్ టీ పాత్ర పోషిస్తుంది మన దగ్గర. రోజు భోజనానికి ముందు లేదా తర్వాత గ్రీన్ టీ తీసుకుంటారు. యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యంగా ఉండేటట్టుగా ఆహారంలో చూస్తారు. ఇంకోటి ఋతువులకు తగ్గట్టుగా తింటారు. ఆయా ఋతువులకు తగినట్లుగా ఆకుకూరలు, కాయగూరల్ని తింటారు. పోషకాలు ఉండే వాటికి ప్రాధాన్యత ఇస్తారు. చూసిరా, న్యూట్రిషన్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వివిధ దినుసులు ఉపయోగించి రుచిగా ఉండేటట్టుగా మనం కూడా సుగంధ ద్రవ్యాలు వాడుతుంటాం. ఈ హరహచిబు అనే పదాన్ని పట్టుకోవాలి. ఆయుష్కు ఆహారం, ఇది మీకు తెలిస్తే చాలా ఇంపార్టెంట్ కదా. ఎంతమంది విన్నారు ఇది? ఈ హరహచిబు అనే ఇది నేను పోస్ట్ పెట్టినా కానీ మీకు అర్థమైందో లేదో, మరి విన్నారో లేదో, దాన్ని డిస్కషన్ చేస్తే తప్ప మీ మైండ్ లో ఉండదనే ఉద్దేశంతో ఎప్పుడో పెట్టినా, అది 3 రోజుల క్రితం, కానీ ఎన్నడూ సందర్భం దొరకలే. ఈ హరహచిబు అనేది ఏంది అంటే, నీకు నిర్ణీత మోతాదులో తిను, ఉన్నది కదా అని ఎక్కువగా తినకు. నేను ఎప్పుడు కూడా చెప్పే పాయింట్ ఏంది, వాట్ యు ఆర్ ఈటింగ్, హౌ యు ఆర్ ఈటింగ్, వెన్ యు ఆర్ ఈటింగ్. ఏం తింటున్నావు, ఎంత తింటున్నావు, ఎప్పుడు తింటున్నావు అనేటటువంటిది నిన్ను నువ్వు పరిశీలించుకోవటానికి నువ్వు తీసుకునే ఆహారం మీద ఒక అవేర్నెస్. అది ఇక ఉన్నది కదా అని తినటం, ఎవరేమన్నా అనుకుంటారేమని తినటం, వేస్ట్ అయిద్దని తినటం, ఆకలి అవుతుందని తినటం. సో ఇట్లాంటి అలవాట్లే నీకు మైండ్ఫుల్ ఈటింగ్ లేకుండా తింటున్నావు అని అర్థం. ఈ మైండ్ఫుల్ ఈటింగే నీ ఆరోగ్య రహస్యానికి ఒక టిప్. అది చిన్న గిన్నెల్లో తినటం, బాగా ఆస్వాదిస్తూ తినటం, బాగా నములుతూ తినటం, పోషక విలువలు ఉన్నాయి తినటం, సీజన్ బట్టి సీజన్ లో దొరికే కూరగాయలు, పండ్లు, ఫలాలు తినటం. ఏమున్నది చెప్పండి ఆడ ఆరోగ్య రహస్యం? ఈ 4 కదా ఆడ. నీకు నిర్ణీత మోతాదులో ఎంత అవసరం అంతే తినాలి, ఆకలి అయితేనే తినాలి కదా. సీజన్ లో దొరికే కూరగాయలు, పండ్లు, ఫలాలు తినాలి. తర్వాత చిన్న గిన్నెల్లో పెట్టుకొని నీకు కొద్ది మొత్తంలో తినాలి, ఆస్వాదిస్తూ తినాలి. ఇది శతమానం భవతికి సూత్రం. నిండు నూరేళ్లు రోగాలు లేకుండా బతకటానికి మూలం. వాళ్ళు చెప్తున్నారు, అమలు చేసి నివేదికల రూపంలో, రిపోర్ట్స్ రూపంలో ప్రూవెన్. కాబట్టి ఈ హరహచిబు అనేటటువంటి ఈ సూత్రాన్ని మీరు మైండ్ఫుల్ ఈటింగ్ లాగా ఉంటే మనకి డిసీజెస్, డిజార్డర్స్ రావు. ఏమన్నాడు? ఆయుష్కు ఆహారం అన్నాడు.
నీ ఆయుష్ను పెంచేది ఆహారం తప్ప మందులు కాదు, గోళీలు కాదు, సూదులు కాదు. నీకు వచ్చిన రోగాన్ని తగ్గించడానికి గోళీలు, సూదులు ఆ రోగం మీద, ఈ సిమ్టమ్స్ మీద పనిచేస్తాయి. సిస్టమ్ మీద గోళీలు, సూదులు పనిచేయవు. నీ సిస్టమ్ మీద పనిచేసి సిస్టాన్ని సిస్టమేటిక్ గా డెవలప్ చేసేది ఏంటి? ఆ 12 సిస్టమ్స్ చెప్పిన ఆహారమే. ఆయుష్కు ఆహారమే అన్నాడు తప్ప ఆయుష్కు మందులు, గోళీలు, డ్రగ్స్ అనలేగా. చూసారా? బయో యాక్టివ్ జపాన్ టెక్నాలజీతో వచ్చిన మన వెల్నెస్ ప్రొడక్ట్స్ లో అద్భుతమైనటువంటి సైన్స్ ఉంది. మీరు అర్థం చేసుకోవాలి. ఈ సైన్స్ కనుక తెలుసుకోవాలంటే చాలా ఇంపార్టెంట్. సో ఇంకో పాయింట్ కూడా ఇక్కడ ఒకటి ఉన్నది, చిన్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఇవాళ చాలా మంది పండుగ మూడ్లో ఉన్నట్టు. ఇక్కడ చూడండి, ఇది కూడా పెట్టినాం. ఏంటిది? కొంతమంది విన్నారు. చూడండి ఏం చెప్తున్నాడు. వెదురు చెట్టు కోసం గింజల్ని భూమిలో పాతి నీళ్లు పోస్తే మరుసటి రోజుకు ఏమీ రాదు, తరువాత వారానికి ఏమీ రాదు, నెలకి ఏమీ రాదు, ఏడాదికి రాదు. కానీ 3 ఏళ్ల తర్వాత మొలకొస్తుంది. ఆ తర్వాత అది ఎదగడం మనం అలా చూడాలి. ఆ 3 ఏళ్ళు లోపల అది ఏం చేస్తుందో తెలుసా? అది పైకి ఎంత ఎత్తు ఎదుగుతుందో అంత లోపలికి దాని వేరుల్ని తిప్పుతుంది. సక్సెస్ అయ్యాక మనం ఎంత ఎత్తు ఎదగాలి అనుకుంటామో అవ్వక ముందు అంత గ్రౌండ్ వర్క్ చేసుకుని ఉండాలి. ఆ గ్రౌండ్ వర్కే సక్సెస్ అవ్వడానికి రీజన్. చూసారా? ఇండస్ వీవాలో అంత గ్రౌండ్ వర్క్ చేస్తే నీ యొక్క భవిష్యత్ తరాలకు కావలసినటువంటి ఇండస్ వీవా సిస్టమ్ అంత స్ట్రాంగ్ గా నిలబడుతుంది. ఆ గ్రౌండ్ వర్క్ మీద చేస్తే ఆ వృక్షం పెద్ద మహావృక్షమై నీకు ఫలాలనిచ్చే బదులు అది కూలిపోతుంది. కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్ వరకు, పీపుల్ సైకాలజీ, ప్రొడక్ట్స్ ఇంపార్టెన్స్, ఇది నువ్వు గ్రౌండ్ లెవెల్లో ఎంతగా డెవలప్ చేసుకుంటూ పోతావో నీకు సిస్టమ్ అంతా డెవలప్ అవుతుంటది. మనం గ్రౌండ్ వరకు చెయ్యకుండా మీద వచ్చే ఫలాలు టెంపరీ బెనిఫిట్స్ ఇస్తాయి, మనము నిలబడలేము. చాలా మంది సిస్టమ్ తయారు కాకుండా వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అందుకే మీరు అర్థం చేసుకోవాలంటే రోజు గ్రౌండ్ వర్క్ చేయటము అంటే వెల్నెస్ మార్నింగ్ లో రావటము, వెల్నెస్ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవటము. రిటైలింగ్ చేస్తే పీపుల్ సైకాలజీ అర్థం అవుతుంది, మార్కెట్ అవేర్నెస్ పెరుగుతుంది. సో ఇంకా నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువైతాయి. సిస్టమ్ లోకి వెల్నెస్ కమ్యూనిటీ పెరుగుతుంది, వెల్నెస్ నెట్వర్క్ డెవలప్ అవుతుంది. కాబట్టి వెల్నెస్ డిస్ట్రిబ్యూటర్స్, వెల్నెస్ కస్టమర్స్ ఇంక్రీజ్ కావాలంటే మనం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తేనే, టీమ్తో ఉండటం, టీమ్ మీటింగ్ పెట్టడం, టీమ్ కు గైడెన్స్ ఇవ్వటం, టీమ్ తో డిస్కషన్ చేయటం, ఇదంతా గ్రౌండ్ లెవెల్ వర్క్. ఎవ్రీ డే చేసుకోకపోతే ఆ గ్రౌండ్ లో నీకు కావలసినంత సిస్టమ్ తయారు కావట్లేదు అని అర్థం. ఇక్కడ ఎంత మంచి పాయింట్ చెప్పారో చూడండి. ఇక్కడ కూడా ఒకటి చూడండి. ఇప్పుడు మీరు ఆలోచించాలి, నేను జాబ్ చేస్తున్నాను, 4 సంవత్సరాలు విశ్రాంతి తీసుకొని 40 ఏళ్ళు ఉద్యోగం చేయాల్సిందే. జాబ్ లో ఉన్నట్టు 40 ఏళ్ళు పని చేసుకుంటూ పోయి నీ ఆయుష్ను, నీ జీవితాన్ని పనంగా పెట్టి ఓన్లీ 4 సంవత్సరాలే విశ్రాంతిగా రెస్ట్ తీసుకుంటావా? తర్వాత బిజినెస్ లో 4 సంవత్సరాలు కృషి చేస్తే 40 సంవత్సరాల విశ్రాంతి, సిస్టమ్ తయారవుతుంది, నెట్వర్క్ తయారవుతుంది, మనం దీంట్లో డెవలప్ కావచ్చు. ఇది ఎవరు? సక్సెస్ అయిన పర్సన్ చెప్తున్నటువంటిది, స్టీవ్ జాబ్స్. కాబట్టి మీరు ఎక్కడ ఆలోచించాలనో, ఎక్కడ పని చేయాలనో మనం తెలుసుకోవాలి. ఇదే మనకు కావాల్సినది.
మనం ఒక సిస్టమ్ తయారవటానికి గ్రౌండ్ లెవెల్లో డెవలప్ కావడానికి మనం ఈ పని చేస్తూ పోతూ ఉన్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో మనం సిస్టమ్ తయారవుతుంది, డెవలప్ అవుతాం. సో కాబట్టి ఈ రోజు మీకు ఈ వెల్నెస్ అంశం ద్వారా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సిస్టమ్ తయారు అయ్యేంత నాలెడ్జ్, ఎబిలిటీ, స్కిల్స్ ఇంప్రూవ్ అవుతుంటాయి, స్లోగా అవుతున్నాయి. మీకు అర్థం కాకుండా మాకు అర్థం అవుతుంటది ఎవరి దగ్గర ఎలాంటి సిస్టమ్ తయారవుతుంది అని. దాంట్లో కన్సిస్టెన్సీ పోయింది. అదే ఇప్పుడు ఆ కన్సిస్టెన్సీగా ఉండలేకనే సగం పోతా, మళ్ళీ 3 అడుగులు పైకి ఎక్కటం, 2 అడుగులు 4 అడుగులు వెనక్కిపోవటం అన్నట్టే అవుతుంది. కాబట్టి ఎవ్రీ పర్సన్ కు అర్థమయ్యేంత వరకు కేరింగ్ తీసుకొని ముందుకు పోవాల్సిందే. ఇదే మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. ఆల్ ది బెస్ట్. సో చాలా మంది పండగని ఎక్కువ మంది రాలేదు, ఇంకో మంచి కాన్సెప్ట్ ఉండే కానీ ఇంకా ఇది అది ఇంకో రోజు చెప్తా. రైట్ సార్, హ్యాపీ హోలీ పండుగ. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు. సార్ వాయిస్ క్లియర్ సార్? గుడ్ మార్నింగ్ సార్. ఉంది. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ ఉందా సార్? ఉంది సార్, ఉంది. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు. హ్యాపీ హోలీ టు ఆల్ వివా ఫ్యామిలీ మెంబర్స్. మన కలర్ఫుల్ జీవితం కలర్ఫుల్ గా ఉండాలంటే కలర్ఫుల్ ప్లేట్ లో కలర్ఫుల్ వెజిటేబుల్స్, కలర్ఫుల్ గా ఫుడ్ ఉండాలి. రెయిన్బో డైట్ అంటారు ప్రతిసారి పెద్దన సార్. యాక్చువల్ గా తింటే ఒక తెల్లన్నమే కాకుండా రెయిన్బోలో ఏవైతే 7 రంగులు ఉన్నాయో ఆ 7 రంగుల రకాలకు సంబంధించినటువంటి ఫ్రూట్స్ అయినా, నట్స్ అయినా, కూరగాయలైనా, ఆకుకూరలైనా, ప్రోటీన్స్, పప్పులైనా, ఏదైనా సరే 7 రకాలుగా ఉండాలి అనేది ఇవాళ ఏంటి సార్ అది అర్హా చిబ్బు కొత్త వాడిని నేర్చుకున్నాం సార్ ఇవాళ. అర్హా చిబ్బు అంటే జపానీస్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలని అర్థమవుతుంది మెల్లగా. తినటం. అర్హా చిబ్బు అంటే నిర్ణీత మోతాదులో మితంగా నీకు అవసరం ఉన్నంత తినటం. రైట్ సార్. మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు కాబట్టి మైండ్ యువర్ ప్లేట్ అని కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం మనం. ఈ వర్డ్స్ ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం ఇలాంటి వర్డ్స్ అంటే ఇంతకు ముందు వీటి గురించి మనం మాట్లాడుకోలేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండట్లే. ఇది ఒక 10 సార్లు, 12 సార్లు, ఒక 20 సార్లు, 30 సార్లు, ఒక 100 సార్లు మనం మాట్లాడుకుంటే భయం అవుతుంది, ఏ ఫుడ్ తింటున్నాం రా అని ఆలోచన వస్తుంది ఒకసారి మనిషికి. అది నిజంగా సార్ చాలా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నాము. 100 years బతకాలన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటది. బతకడానికి మనం ఏం చేస్తున్నాం అనేది కూడా వాటి వీడియో తోటి ఆహారమే ఔషధం లాగా పనిచేయాలి కాబట్టి మనము మెడిసిన్స్ ని ఆహారంగా తీసుకుంటున్నాం. నవే డేస్ ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాతకి ఎన్ని హెల్త్ కాంప్లికేషన్స్ ఒక్కొక్కరి బాడీలో, మల్టిపుల్ హెల్త్ కాంప్లికేషన్స్, వాటన్నింటికి సొల్యూషన్ ఫుడే. అది డాక్టర్ గారి వీడియో కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. చాలా బాగా అసలు ఈ కేస్ స్టడీస్ అన్నారు. ఇది రియల్ గా ప్రతి ఒక్క ప్రాస్పెక్ట్ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ తోటి మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లం తోటి వాళ్ళు సఫర్ అవుతా ఉంటారు. అలాంటివి మనం ఈ సిమ్టమ్స్ ని ఐడెంటిఫై చేసి చెప్పినప్పుడు కూడా నెంబర్ఫుల్ గా మనం కనెక్ట్ చేస్తారు ప్రొడక్ట్స్ అనేది. ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే సార్ టీలు, కాఫీలు తాగడం వల్ల అసిడిటీ ప్రొడ్యూస్ అయిద్దని చెప్పాడు. ఎందుకు ప్రొడ్యూస్ అయ్యిద్దంటే ఆల్రెడీ మనం నైట్ తినేస్తాం ఫుడ్ తిన్న తర్వాతకి ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినాక ఫుడ్ లో 90% ఫుడ్ నోట్లోనే నమలాలి మనం. అంటే కీమా అంటాం కదా, కైమ్ అంటారు దాన్ని. అంటే 90% నోట్లో నమిలినప్పుడు ఇక్కడున్న లాలాజల గ్రంథుల నుంచి లాలాజలం రిలీజ్ అయినప్పుడు అది కడుపులోకి పోయి డైజెషన్ అవుతుంది. ఎప్పుడు డైజెషన్ అవుతుంది? దాంట్లో ఉన్న బ్యాక్టీరియా, వైరస్ ఏమన్నా ఉన్నా కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయితేనే అది డైజెషన్ అవుతుంది ప్రాపర్ గా. తెల్లారేసరికి ఏమైతుందంటే కంప్లీట్ గా తెల్లారేసరికి ఆ ఫుడ్ అంతా డైజెషన్ అయిపోయి హైడ్రోక్లోరిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ కడుపు ఖాళీగా ఉండడం వల్ల అసిడిటీ లెవెల్స్ పెరుగుతాయి. అంటే మన గ్యాస్ట్రిక్ గట్ అసిడిటీ ఎంత 2 to 3 pH అనేది. అంటే సివియర్ అసిడిక్ నేచర్ ఉంటది. అలాంటి అసిడిక్ నేచర్ ఉన్నప్పుడు మనం న్యూట్రల్ గా ఉండేటువంటి వాటర్ ఇవ్వాలి.
వాటర్ ఇవ్వకుండా మనం ఏం చేస్తాం, డైరెక్ట్ టీ కాఫీలు ఇవ్వడం వల్ల టీలో ఉన్నటువంటి థియానిన్ అనే ఆల్కలాయిడ్, కాఫీలో ఉన్నటువంటి కేఫిన్ అనే ఆల్కలాయిడ్, ఈ అసిడిటీకి ఇంకా అసిడిటీ ఫామ్ అయిపోయి గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, కడుపు బ్లోటింగ్ అంటే ఉబ్బరం లాగా అనిపించడము, సరిగ్గా తినలేకపోవడం అది రావడం జరుగుతుంది సార్. దానికి ఇంకా ఎగ్జాంపుల్ కూడా చెప్పారు సార్. మంచి ఇడ్లీ ఏంటంటే మనం నానబెడతాం, పులియబెడతాం, లాక్టోబాసిల్లస్ ప్రొడ్యూస్ అవుతుంది దాంట్లోంచి కొన్ని రకాల బ్యాక్టీరియాలు. పెరుగు ఎర్లీ మార్నింగ్ నిన్న నైట్ తోడేస్తే ఈవినింగ్ తోడేస్తే ఎర్లీ మార్నింగ్ వరకు మంచి పెరుగు తయారైతుంది, దాంట్లో లాక్టోబాసిల్లస్ ఉంటది, అది ప్రోబయోటిక్ గా యూజ్ అవుతుంది. అంటే మానవుని యొక్క శరీరంలో చిన్న పేగు పెద్ద పేగులో 2000 రకాల జాతుల బ్యాక్టీరియాలు నివసిస్తున్నాయి. ఆ నివసిస్తున్న బ్యాక్టీరియాలకి ఈ పెరుగు, పులియబెట్టిన పెరుగు అనేది ఫుడ్ గా యూజ్ అవుతుంది. అప్పుడు సింథసిస్ చేసుకొని ఆ ఫుడ్ లో ఉన్నటువంటి న్యూట్రిషన్ ని అబ్జర్వ్ చేసుకొని లివర్ ఏం చేస్తుంది, ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఇంత మెకానిజం ఉంటది సార్ దీంట్లో. దీన్ని మనం సింపుల్ గా నైట్ బిర్యానీ తినేసి లోపల అసలే మసాలా ఉందంటే ఇంకా దానికి మసాలా యాడ్ చేస్తాం, తెల్లారేసరికి పేగులన్నీ మాడిపోతాయి, సీవియర్ అల్సర్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయి 9 మీటర్లు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయి లాస్ట్ కు చిన్న పేగు దగ్గర ఇన్ఫెక్షన్ వస్తుంది, పెద్ద పేగు దగ్గర ఇన్ఫెక్షన్ వస్తుంది, బ్యాక్టీరియాలు అన్ని చచ్చిపోయి కోలాన్ క్యాన్సర్ అంటారు. కొలనోస్కోపీ రియల్ గా డేంజర్ సార్. ఒక్క పర్సన్ నేను కలిసాను కొలనోస్కోపీ పర్సన్ ని, వాళ్ళు టెస్ట్ ఎట్లా చేశారంటే చెప్పడానికి సిగ్గుపడ్డారు, కానీ ఇక్కడికి అలా సార్ చెప్పాడు. అంటే మనం మోషన్ పోయే ఏరియా నుంచి ఆనస్ నుంచి దరిదాపుగా 9 మీటర్ల పైకి పంపాలి, అది కెమెరా అయినా ఏదైనా సరే. ఒక్కసారి పైల్స్ ప్రాబ్లం ఉందంటే, పిస్టుల ప్రాబ్లం ఉందంటే ఈ ఈక్విప్మెంట్స్ అన్ని లోపలికి పంపి అనాలిసిస్ చేసి సర్జరీ చేస్తే రికవరీ అవుతారు, కానీ మళ్ళీ రిపీట్ అవుతుంది అది. దానికి మెయిన్ రీజన్ ఏంటిది, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. 90 కాదు, నైట్ తినే ఫుడ్ లో 100% ఫైబర్ ఉండేటట్టే ప్లాన్ చేసుకోవాలి. ఆ ఫైబర్ ఐస్లిమ్ లో ఎఫెక్టివ్ గా ఉంది, అంతకు లేదు మనం ఇంట్లో కూడా తయారు చేసుకోగలుగుతాం అంటే మంచి మంచి ఫైబర్ ఉన్నటువంటి కూరగాయలు అయినా వెజిటేబుల్స్ అయినా తినడం వల్ల కూడా రికవర్ అయితే వండర్ఫుల్ పాయింట్ సార్. ఇంకా కొలాన్ క్యాన్సర్ గురించి కూడా చెప్పారు. ఇక ఇక్కడ హరహా చిబ్బు అంటే ఈ వర్డ్స్ కూడా మంచిగా అనిపించాయి సార్. దీంట్లో జపానీస్ టెక్నాలజీని నేను నమ్మడానికి గల రీజన్ ఏంటంటే పీపీటీలు చదివాను సార్ నేను కొన్ని. ఈ పల్స్ ఎందుకు తయారు చేశారంటే వాళ్ళు ఈ ఇన్నోవేటివ్ టెక్నాలజీ తోటి పల్స్ తాగినప్పుడు ఏ డ్రింక్ తాగినా మనకి ఈ పల్స్ తాగిన ఒక 5 to 6 seconds లో ఇక్కడ సెలైవరీ గ్లాండ్స్ నుంచి విపరీతమైన లాలజలం ప్రొడ్యూస్ అయింది సార్. దాంట్లో ఉన్న ఎమైలేజ్, కైమేజ్ అనే ఎంజైమ్స్ కూడా కొన్ని రిలీజ్ అయిపోయి పల్స్ తాగిన తర్వాతకి 2 నుంచి 3 నిమిషాల్లో 1-2 బేవరింతలు వచ్చేస్తాయి. అంటే లోపల ఏమన్నా గ్యాస్ ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందా నేను చాలా సార్లు స్టార్టింగ్ రోజు నుంచి చెక్ చేసుకున్నాను. తర్వాత పీపీటీ చదివినాక దాంట్లో వీటిని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సినటువంటి తీయటి, పుల్లటి సబ్స్టెన్స్ అసై బెర్రీలో ఉండడం వల్ల, ఇంకా బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, మల్బెర్రీ, కివీ ఫ్రూట్, ఫియర్స్ ఫ్రూట్ అండ్ యాపిల్, పైనాపిల్, బనానా, ఆరెంజ్, పొమోగ్రనేట్, వీటిలో ఉన్నటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉండేటివి. వీటి వల్ల ఆటోమేటిక్ గా మనకు సెలవరీ గ్లాండ్స్ నుంచి రావడం వల్ల ప్రాపర్ గా డైజెషన్ అవుతుందా అని నేను 1-2 సార్లు టెస్ట్ చేసుకున్నాను. అదే ఇంప్లిమెంట్ చేసేసారు. ప్రతి ఒక్కరికి సూటబుల్ అయింది 100%. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందంటే పల్స్ ఇందుకే వాడాలి. అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎట్లా వస్తుందంటే ఇక మనం కుక్కర్లు, ఆర్థరైటిస్ కి మెడిసినే లేదు, జలుబుకు మెడిసినే లేదు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఈ ప్రెషర్ కుక్కర్ లో పప్పులు ఉడికిస్తారు, పప్పులు ఉడకవు, అక్కడ మెదుగుతాయి, మెదుగుతాయి కానీ ఉడకవు. ఉడికితే అది ఒంటికి పడుతుంది, మెదుగుతే ఏమైతుంది, గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది. వీలైతే ప్రెషర్ కుక్కర్లు పక్కకు పెట్టేసేయండి. ఇంకా ఎలక్ట్రానిక్ స్టవ్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్ కుక్కర్లు ఉంటాయి, అవి పక్కకు పెట్టేస్తే 90% గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోద్ది సార్. ఇది చిన్న ఎగ్జాంపుల్. అట్లా చేయకపోవడం వల్ల ఇంట్లో, ఎందుకంటే మాక్సిమం ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ లో ఫాస్ట్ గా అయిపోవాలని ఇవే యూజ్ చేసుకుంటున్నాం మనం. దాన్ని ఒకటి చేంజ్ చేసుకుంటే అయిపోద్ది. ఇంకా మీరు చెప్పిన ఈ 4 పాయింట్లు కూడా చిన్న గిన్నెల్లో ఆహారం తినడం అనేది మైండ్ఫుల్ కి, ఈటింగ్ కి ఒక ఎగ్జాంపులే. ఎందుకంటే ఇక ప్లేట్ పెద్దగా ఉందంటే అన్నం అయిపోక ముందుకే అన్నం వడ్డిస్తా ఉంటారు ఇంట్లో వాళ్ళు.
ఇది తినాలి అన్నం లేదు. ఏదైనా చుట్టాల ఇంటికి పక్కల ఇంటికి పోయినా కూడా అరే ప్లేట్ ఖాళీగా ఉందని ప్రేమతో ఇంకింత వేస్తారు. మరి ఇదంతా తిన్నాక కడుపులో పట్టకపోవడం వల్ల హై కొలెస్ట్రాల్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయి కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటది. కాబట్టి ఇది కాన్సెప్ట్ బాగుంది సార్. ఇంకా డిన్నర్ కి ముందైనా లంచ్ కి ముందైనా గ్రీన్ కాఫీ లాంటివి, అంటే గ్రీన్ టీ తీసుకోవడం వల్ల ఏమైందంటే రిచ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా బాడీకి చాలా మంచి, అంటే దాంట్లో ఉన్న ఫుడ్ లో ఉన్న ఫ్లేవనాయిడ్స్ ఏవైతే ఉంటాయి, సుగుణాలు ఏవైతే ఉంటాయో ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయాలంటే అక్కడ గట్ బ్యాక్టీరియాని ఇంప్రెస్ చేయడానికి గ్రీన్ టీ అనేది కూడా బాగా యూజ్ అవుతుంది సార్. ఇంకా దాంతో పాటు ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే సీజనల్ ఫుడ్ అండ్ సీజనల్ ఫ్రూట్స్. ఏ సీజన్ లో దొరికే ఫుడ్ ఆ సీజన్ లో తినేయాలి. సీతాఫలాలు దొరికే టైంలో సీతాఫలాలు విపరీతంగా తినాలి, ఎందుకంటే నేచర్ నుంచి వచ్చింది కాబట్టి ఆ ఇమ్యూనిటీ పవర్ కూడా నేచర్ నుంచే మనకు వస్తుంది. మామిడి ఫలాలు ఇప్పుడు వస్తాయి, ఇప్పుడు మామిడికాయలు మామిడి పండ్లు కూడా వస్తాయి. ఈ సీజన్ లో మామిడి పండ్లు కూడా తినేయాలి. దాంట్లో ఉన్న విటమిన్ ఏ, జాంతోఫిల్స్, కెరోటోనైడ్స్ ఇవన్నీ సంవత్సరానికి సరిపడా ఉంటాయంట. ఒక్కసారి ఏ సీజన్ లో దొరికే ఫ్రూట్ ఆ సీజన్ లో తిన్నా కూడా అది కూడా ఇంత సైన్స్ ఉంటుంది సార్. వాస్తవానికి ఇండస్ట్రీ వాళ్ళు నిజంగా ఈ చైనా వాళ్ళు బయో యాక్టివిటీస్ జపాన్ ఇంత డెవలప్ కావడానికి రీజన్ ఏంటంటే ఉమ్ము కూడా బయటికి ఉంచారంట సార్ వాళ్ళు. మనం పొద్దున్న లేస్తే బ్రష్ చేసినామంటే అంత వెళ్ళిపోతుంది, లోపల లేని ఉన్నది మొత్తం కక్కి మరీ తీసేస్తాం అంతా, అప్పుడు స్టార్ట్ అవుతాయి ప్రాబ్లమ్స్. అటువంటిది ఉమ్ము కూడా ఉమ్మరంట, బయటికి ఊంచినా కూడా ఎంతో లాస్ అయిపోతామని. చూస్తే మన ఇండియా ఇప్పుడు 2025లో ఉన్నాం. ఇదే 2025లో జపాన్ లేకపోతే 2050లో బతుకున్నట్టుండరు వాళ్ళ టెక్నాలజీ మొత్తం. వాళ్ళు ఇన్స్పైర్ కావడానికి రీజన్ ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ లో వాళ్ళు లాస్ అయిపోయింది ఏదైతే ఉందో టెక్నాలజీని, ఆ టెక్నాలజీని డివైడ్ అండ్ రూల్ ప్రకారం ప్రతి ఒక్కరు ఏదో ఒక పనిని పర్ఫెక్ట్ గా చేస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తూ ఇలా ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉంది సార్. జపాన్ చూసుకున్నట్టయితే బుల్లెట్ ట్రైన్స్ అయినా, ఈ మన ఇండియాలో ఉన్న వందే భారత్ ట్రైన్ అయినా అక్కడ నుంచి తీసుకున్నది, టెక్నాలజీ అంతా అక్కడ నుంచి తీసుకున్నది. కాబట్టి ఇలాంటి బయో యాక్టివిటీస్ చెప్పాను. సూక్ష్మంలో మోక్షం అంటే కొత్త ప్రాస్పెక్ట్ కి ఏమైతుందంటే ప్రోడక్ట్ కనెక్ట్ చేయాలన్నా, ఈ సైన్స్ గురించి తెలుసుకోవాలన్నా కొన్ని రోజులు పడుతుంది సార్. వాస్తవానికి ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఫంక్షనల్ ఫుడ్ హెల్త్ బెవరేజెస్. నీ బాడీలో ఉన్న ప్రతి ఫంక్షన్ ని యాక్టివేట్ చేయడానికి, ప్రతి సెల్ ని యాక్టివేట్ చేయడానికి యూజ్ అయ్యేటియే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. 100 years బతకాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్స్, సిఇఓ సార్ కూడా చెప్పారు, మనం తినేటువంటి ఫుడ్ నీళ్ళు ఎలా తాగుతున్నామో, అన్నం ఎలా తింటున్నామో, అదే విధంగా ఈ పల్స్ అండ్ కాఫీని కూడా లైఫ్ లో కనుక ఒక ఫుడ్ లాగా భాగం చేసుకున్నట్లయితే మీరు బతికేటువంటి ఒక 60 years బతుకుతారు అనుకుంటే ఇంకో వాటికి ఒక 20 సంవత్సరాల లైఫ్ పీరియడ్ పెరుగుతుందని పబ్లిక్ గానే అనౌన్స్ చేశాడు సార్. అంటే ఇలాంటి మంచి కంపెనీలో ఉన్నందుకు ఎన్నో హెల్త్ ఇష్యూస్ నుంచి రాకుండా ప్రివెంటివ్ గా వాడుకుంటున్నాం సార్. హెల్త్ ఇష్యూస్ తోటి సఫర్ అయ్యే వాళ్ళకి ఇస్తున్నాం, అవేర్నెస్ ఉన్న పీపుల్ కి కనెక్ట్ చేస్తున్నాం. రియల్ గా వండర్ఫుల్ గా అసలు ఇండస్ట్రీగా చేయడం అనేది హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మంచి మంచి పాయింట్లు చాలా ఉన్నాయి. ఇక అవి చూడండి, ఆ కడుపులో క్యాన్సర్ గడ్డలు ఏర్పడి అంతంత ఉన్నాయంటే ఒక్కసారి ఊహించుకోండి మీ పొట్టలో ఏర్పడితే ఎట్లుంటుంది. ఒకసారి కొలనోస్కోపీ టెస్ట్ చేయించుకుంటే ఎటు షేప్ అయితే అయిపోద్దో. ఇప్పుడు హెల్దీగా ఉన్నామని మనం అనుకుంటున్నాము, హెల్దీగా మెయింటైన్ చేస్తే సరిపోద్ది. కానీ చేయకుండా ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని భయం అవుతుంది సార్ ఒక్కోసారి ఆ వీడియోలు చూస్తుంటే. కానీ అవేర్నెస్ కూడా కలుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. రియల్ గా వండర్ఫుల్ వీడియో సార్. ఇంకా ఐస్లిమ్ గురించి చెప్తారనుకున్నాను, బట్ సమయభావం వల్ల ఐస్లిమ్ కట్ చేశారని అర్థమైంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఐస్లిమ్ గురించే పోస్ట్ పెట్టిన, మార్నింగ్ పోస్టర్ కూడా అదే, కానీ ఎక్కువ మంది రాలేదు, ఓన్లీ ఇది వరకు ఉన్న వాళ్ళే ఉన్నారు ఒకటి. సో అయితే దానికి ఒక మళ్ళీ టైం పడుతుంది. హరహచిబు గురించి విన్నప్పుడు ఇంటర్నెట్ అన్స్టేబుల్, సో ఆ టిప్స్ ఉన్నాయి చూడండి. నిన్న నేను ఒక మంచి వీడియో, డాక్టర్ గారి వీడియో వింటున్నప్పుడు, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్. లైఫ్ స్టైలే మెడిసిన్ అట. లైఫ్ స్టైల్ డిసీజెస్ కు లైఫ్ స్టైల్ మెడిసిన్ చెప్తా అన్నాడు. నేను ఏంటిది ఆ లైఫ్ స్టైల్ మెడిసిన్? ఈ మార్పులే, సింపుల్.
ఎంత ఈజీగా ఉంది చూడండి. లైఫ్ స్టైల్ డిసీజెస్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కు లైఫ్ స్టైలే మెడిసిన్. నువ్వు మెడిసిన్ మారిస్తే నువ్వు బాగు కావు, లైఫ్ స్టైల్ మారిస్తే నువ్వు బాగవుతావు. నీకు మెడిసిన్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేయటమే మెడిసిన్. లైఫ్ స్టైలే మెడిసిన్. ఆ 6 పిల్లర్స్ గురించి చెప్పిండది ఇంకో రోజు చెప్తాం. వండర్ఫుల్ ఉంది అది. 6 పిల్లర్స్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ మెడిసిన్ పిల్లర్స్. ఆ పిల్లర్స్ మీద నువ్వు నీ ఆరోగ్యాన్ని నిర్మించుకోవచ్చు. ఆ పిల్లర్ కు డిస్టర్బ్ కాకుండా డెప్త్ ఉందో చూడండి. ఇన్ని రోజులు మనం వెతుకుతూ ఇనుకుంటూ పోతున్నాం కదా, ప్రతిదీ లైఫ్ స్టైల్ డిజార్డర్. ఇప్పుడు వచ్చిన బీపీ, షుగరు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పక్షవాతాలు, తర్వాత పోయినట్టయితే క్యాన్సర్లు, ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయో, గ్యాస్ ట్రబుల్, అల్సర్లు, పేగుపూతలు, సోరియాసిస్లు, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్సే. మెటబాలిక్ డిజార్డర్స్ అంటారట. కాబట్టి ఎంత అద్భుతమైన ఒక్కొక్క ఇలాంటి బ్రాడ్కాస్ట్లలో కేస్ స్టడీస్ చెప్తుంటే బ్రహ్మాండమైన నాలెడ్జ్ వస్తుంది. అది వింటుంటే అదంతా మీకు ఉపయోగపడుతుంది. నిన్న ఒక్కడ చదువుతుంటే ఏం చెప్పిండు ఎరికైనా, బ్రెయిన్ లో 70% వాటర్ ఉంటుంది, ఫ్లూయిడ్. ఎండాకాలం నీళ్లు తాగం, బ్లడ్ చిక్కబడుతుంది. ఆ బ్రెయిన్ కు కావలసిన ఫ్లూయిడ్, బ్రెయిన్ కు అందాల్సిన రక్తంలో ఉండాల్సిన అమ్మా అనుకున్నా, నీ బ్లడ్ లో 83% వాటరే ఉంటదట. 83% వాటర్ నీ పనుల మీద పడి, నీ ఉద్యోగంలో పడి, ప్రాబ్లమ్స్ మూలం ఇది తెలుసుకోవాలి. ఎంత అద్భుతమైనటువంటి పాయింట్ అనిపించింది నాకు. గ్రేట్ థింగ్. సో ఎనీవన్, సో అంటే అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తున్నప్పుడు ఈ వర్డ్స్ ని పట్టుకోవాలి, క్యాచ్ చేయాలి నాలెడ్జ్ గా. అమ్మా అంతే కదా, బాడీలో 70% వాటరే కదండి. బాడీలో ఉండేది వెయిట్ లో 70% వాటరే. మరి డిహైడ్రేట్ గురైతుంటే మనం ఏం వాటర్ తాగుతున్నాం? అసలు నీళ్ళే తాగారు కొంతమంది. మినిమం ఈ ఎండాకాలంలో ఒక సగటు మనిషి 3 లీటర్ల నీళ్ళు తాగాలి. మినిమం 2 లీటర్స్ అన్న తాగుతలేము. ఇంకోటి, తాగినప్పుడు ఒకసారి లోడో ఒక 1/2 లీటర్ తాగుతాం, మళ్ళీ 5-6 గంటలు తాగం. అది తప్పే. మన బాడీకి ఒక ఫ్యూయల్ లాగా, ఇంధనం లాగా మంచి నీరు అద్భుతమైనటువంటి జీవామృతం అంటారే, జీవం. నీకు మంచి నీరు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోండి. ఈ ఎండాకాలంలో ఈ పాయింట్ మీకు అవసరం. ఎక్కడి పోయినా వాటర్ బాడీలో ఒకటి ఉండండి. దాన్ని నామోషిగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా డిహైడ్రేట్ గురైతాం, చర్మం ఎండిపోతుంది, లోపల జీర్ణాశయము తిన్న ఆహారం ముద్దలాగా గట్టిగా అవుతుంది, కిడ్నీలు వడబోయలేక వస్తాయి, రక్తం పల్సగా ఉండేది చిక్కగా అవుతుంది. మన చెమటబడి ఉప్పు ఎక్కువ ఊరుతుంట చూసిరా, అవన్నీ బయటకు పంపుతుంది ఆ వడపోసి చెమట రూపంలో. సమృద్ధిగా నీరు తాగినాం అనుకో ఈజీగా వడపోస్తాయి, నెఫ్రాన్లు దెబ్బతినవు. కిడ్నీ ప్రాబ్లమ్స్ కు ఎక్కువ మంది నీరు తాగపోవటమేనట, కిడ్నీ డయాలసిస్ కావటం. నిన్న మొత్తం ఆర్టికల్ అంతా అదే అర్థం చేసుకోవాలి. సో మీరు వెల్నెస్ లో ఉండటం 1-2 సార్లు ఇది మీకు అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో చెప్తున్నా. అంటే బ్రెయిన్ లో
70% వాటర్ తోటి ఎప్పుడూ మెయింటైన్ కావాలి. బ్లడ్ లో 83% వాటర్ మెయింటైన్ కావాలి. ఇంకేం కాదు నీకు డిస్టర్బెన్స్, డిహైడ్రేషన్ గురి కావు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి సన్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోతారు చూసారా, వాటికి అందాల్సినవి అందవు కదా. సో మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, వాయిస్ రావట్లేదు ఉన్నట్టుంది సార్, సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది సార్, ఉన్నట్టుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. టైం అవుతుంది, 8 అయింది. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు ఫ్రైడే మనకు ఒక ముస్లింకు మసీదు ఎట్లా గుర్తొస్తుందో, ఫ్రైడే నాకు పవిత్రమైన రోజు అన్నట్టుగా, ఆదివారం చర్చి ఒక క్రిస్టియన్ కి ఎట్లా గుర్తొస్తుందో, ఇక మిగతా రోజులలో మనకు హిందువుకు ఎట్లా గుర్తొస్తుందో దేవాలయానికి పోవాలన్నట్టుగా, ఇవాళ ఒక బిజినెస్ మ్యాన్ కు హోలీ డే పవిత్రమైన రోజు. నువ్వు హోలీ పండుగ రాని ఏ పండుగ రాని ఇది చేసుకుంటూ, ఇది ముఖ్యమైన నీ అసలైనటువంటి పనిగా టర్న్ ఓవర్ వీక్ 580 వీక్ ఎండ్ అవుతున్న రోజు కాబట్టి దీని గురించి మనం ఎవరి యాక్టివేషన్ లో లేరో, ఎవరి యాక్టివేషన్ లో ఉందో చూసుకోవటం, ఎవరన్నా స్టార్స్ 250కి తక్కువ క్రియేట్ కావడానికి కావాల్సిన ఆ ఫుల్ఫిల్ క్రైటీరియా అయిందా లేదా చూసుకోవటం, టీంతో మాట్లాడటం, ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటే సిస్టమ్ తయారవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, వి విల్ మీట్ టుమారో మార్నింగ్. సార్ ఆ విజయవాడకు ప్లాను రంజిత్ సార్ అండ్ రామారావు సార్, సారీ బండి కళ్యాణ్ మేడం, విజయవాడకు మరి ఎట్లా ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం. మనం మమ్మల్ని ఆహ్వానిస్తురా లేదా మీరు ఎక్కడ ఉండరు, మరి హోస్ట్ మీరు హోస్ట్. గుడ్ మార్నింగ్ సార్, ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు సార్, విజయవాడలోనే ఉన్నాం. తప్పకుండా సార్, తప్పకుండా అందరికి ఆహ్వానం. ప్రోగ్రామ్ పెడుతున్నారు, వెల్కమ్ విజయవాడ అని మిషన్ 899 అని వస్తుంది. వెల్కమ్ విజయవాడ నమస్కారం అని పెడుతున్నాడుగా సిఓ గారు పోస్ట్. అవునవును సార్. మరి నమస్కారం హైదరాబాద్ అని అన్నప్పుడు నమస్కారం విజయవాడ అనేది వెల్కమ్ చెప్పడానికి మన అందరం అక్కడ మీట్ అయిదాం. కాబట్టి బాగా ప్రమోట్ చేయండి. సీరియస్ సిన్సియర్ గా ఉన్నటువంటి ద క్వాలిటీ పీపుల్ చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వండి. ఇన్విటేషన్ ఇవ్వటం మన చేతిలో ఉంది. వాళ్ళ పరిస్థితులు ఏది ఏమైనా కూడా, నేను ఒక ఫంక్షన్ చేస్తున్నాం, మీరు నా ఫంక్షన్ కు నా మీద అభిమానంతో ఖచ్చితంగా రావాలని ఎట్లా ఇన్విటేషన్ ఇస్తామో అట్లా హార్ట్ఫుల్ ఇన్విటేషన్ ఇవ్వండి. మీరు రవి సార్ కలిసి మంచిగా మనం అక్కడ ప్లాన్ చేసి చేద్దాం మేడం. ఎస్ సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ. ఇంకా రంజిత్ సార్, సరళ మేడం, రాధిక మేడం, కల్పన అవుతున్నాయి సార్, ప్రమోషన్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అది కంప్లీట్ చేయండి మళ్ళా, ఎందుకంటే ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ ఉంటేనే మంచిగా ఉంటుంది. వాళ్ళకు ముందు జాగ్రత్తగా చెప్పండి, కంప్లీట్ చేద్దాం. ఓకే రైట్. చావు వెంకటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీది మేజర్ రోల్ ఉండాలి. మీ ఏరియాకే వస్తున్నాం మేము. మీరు నడిపించేవాళ్ళు సార్, మేము నడిచేవాళ్ళం సార్. అయినా మా ప్రాంతం చెప్పుకోవడానికే గాని ఉద్యోగం ఒక దగ్గర, ఊరు ఒక దగ్గర అయిపోయింది సార్. అసలు ఎవరికి ఎవరి సంబంధం లేదు జీవితం అయిపోయింది నాకు. ఇక్కడ ఉంటేనేమో అక్కడోళ్ళు, అక్కడ ఉంటేనేమో ఇక్కడోళ్ళు అన్నట్టు సంబంధం లేకుండా అయిపోయింది. మొత్తం మీద అయితే ప్లాన్ చేస్తున్నాం సార్, మోర్ దాన్ పీపుల్ పట్టురావడానికి. సార్ ఈ మధ్యలో పెద్ద ప్రోగ్రామ్ అంటే ఇదే సార్. దానికి ఖచ్చితంగా ఆ ఏరియాలో ఉన్నప్పుడు ప్రమోట్ చేస్తే వాళ్ళకి అర్థమైంది. వాళ్లకు కళ్ళార చూసి చెవులార విని అనుభూతి చెందితే తప్ప, ఆస్వాదిస్తే తప్ప వాళ్ళు రియలైజ్ కాలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి అర్థం కావడానికి అది ఆ సందర్భాన్ని మనం తెలియజేద్దాం. అందరం స్టార్ట్ చేద్దాం సార్. అంతే. ఇప్పుడు హరిత విప్లవం స్టార్ట్ చేద్దాం. ఎస్, వెల్నెస్ రెవల్యూషన్.
వెల్నెస్ రెవల్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. సార్ రైట్ ఓకే సార్. రైట్ సార్. అందరికీ థ్యాంక్ యూ సార్. సంపత్ కుమార్ గారు అనుకుంటున్నారా? సంపత్ సార్ సార్ కూడా అక్కడ వాళ్ళ కొలీగ్స్ ని వాళ్ళందరినీ ప్రమోట్ చేస్తున్నాడు. మన రెడ్డి నాయక్ ప్లాన్ చేయండి సార్, ప్లాన్ చేయండి. సంపత్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సంపత్ గారు, వెల్కమ్. విజయవాడ సేమ్ టు సార్. చెప్తుండ్రు సార్. ఇది ఇక్కడ దగ్గరలో ప్రమోట్ చేద్దాం, ఒక 20 మెంబర్స్ ని ప్రమోట్ చేద్దామని టార్గెట్ పెట్టుకున్నాం. చేయండి, వెరీ గుడ్, వెల్ డన్. సంకల్పం ఉండాలి, అదే సక్సెస్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. Right. Thank you very much for everyone. So once again, happy Holi. So we will meet tomorrow morning. Thank you very much for your participation, active participation, energetic participation. Kabatti ade vidhanga sharing knowledge is the more important. Andariki ravali. So all the best. Sarla madam edo maatladadam anukunturra? Em లేదు sir. Good morning sir. Happy Holi to all. Thank you. Happy లైఫ్ లో మంచి మంచి కలర్ఫుల్ ఫుడ్ తీసుకొని హ్యాపీగా లైఫ్ అంతా కలర్ఫుల్ ఉండాలి, బ్రైట్ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నాం. విజయవాడ ప్రోగ్రామ్ కి అయితే ప్రమోషన్ జరుగుతుంది, ఎక్కువగా కళ్యాణి మేడం తరఫున జరుగుతుంది. ట్రై చేస్తున్నాం, అక్కడే దగ్గర కాబట్టి కళ్యాణి మేడం కూడా బాగానే ఇంట్రెస్ట్ గా ప్రమోషన్ చేస్తున్నారు. సో అక్కడికి ప్లాన్ అయితే కంప్లీట్, టికెట్ కూడా బుక్ అయిపోయింది. స్వప్న మేడం చెప్పారు. కంగ్రాచులేషన్స్. అదే సరే, ఇంకా ఇవాళ కొంచెం అందరితో మాట్లాడదాం అనుకున్నాము. మాట్లాడి దాన్ని ప్లాన్ చేయండి. మంచి ఒకసారి ఇదివరకు నేను స్టార్టింగ్ లో అప్పుడు సూపర్ లగ్జరీ బస్సులో వెళ్ళాము హైదరాబాద్ నుంచి. మన టీం వాళ్ళు 42 మంది నేను వచ్చిన స్టార్టింగ్ లో సార్. మళ్ళా అలా అనిపిస్తుంది విజయవాడకు. మనకు బండి కళ్యాణ్ మేడం అక్కడ మనకు ఒక మంచి బంధుమిత్రులాగా, మన వీవా మిత్రులు, వీవా ఫ్యామిలీ మెంబర్ ఉండటం, అందరం అక్కడికి అలా ఫ్యామిలీ ఫంక్షన్ చూస్తున్నట్టుగా అట్లా అనిపిస్తుంది. అందరం కలిసిపోయి కలుద్దాం. ఆల్ ది బెస్ట్. సరే సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ. రాధిక మేడం కనపడేయాలా? గుడ్ మార్నింగ్ సార్. ఉన్నారా? సార్. నగేష్ గారు కలుస్తున్నాడా మేడం? కలుస్తున్నారు చేస్తున్నారు సార్. 250 కంప్లీట్ అవుతుంది ఈ మంత్ లో. ఓ వండర్ఫుల్. అదే అయితే మీటింగ్ కి నేను వేరే దగ్గర ఉన్నా సార్, అమ్మకు కొంచెం బాగాలేదు. అయ్యో, అందుకనే. సరే, టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్ మేడం, నో ప్రాబ్లం. పెద్దవాళ్ళు కదా. కాలుకి సరే మేడం, సరే. ఓకే సార్. Okay friends, we will meet you tomorrow morning. Happy Holi once again. Thank you.